Hi, hello friends. Welcome to ISE. Today our discussion TS SMS mock test 20 content explanation. Okay. See, questions చూద్దాం. First question. Question number 1. An aeroplane started 30 minutes later than the scheduled time from a place 1500 kilometers. From a place 1500 kilometers away from its destination. To reach the destination at a scheduled time, the pilot had to increase the speed by 150 km per hour. What was the original speed of the aeroplane per hour? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఏరోప్లేన్ ఉందంట, అది రెగ్యులర్ టైం వెళ్ళాలి అంటే రెగ్యులర్గా ఒక పర్టికులర్ టైంలో వెళ్ళాలి, కానీ హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళింది. 30 minutes లేట్గా వెళ్ళడం వలన సో ఎంత డిస్టెన్స్ని కవర్ చేయాలి? 1500 kilometers కవర్ చేయాలి. 30 minutes లేట్ అయింది కాబట్టి పైలట్ ఏం చేశాడు? ఇన్ టైంలో రీచ్ అవ్వాలి. టార్గెట్ ఏంటి? ఇన్ టైంలో రీచ్ అవ్వాలి కాబట్టి సో వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎంత ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు? 150 ఎక్కువ స్పీడ్తో వెళ్ళాను అని చెప్తున్నాడు. ఓకేనా? 30 minutes లేట్గా వెళ్ళాడు, 1500 kilometers ట్రావెల్ చేయాలి. సో లేట్గా వెళ్తే లేట్ అవుతుంది కదా, సో ఇన్ టైంలో వెళ్ళాలి కాబట్టి ఎంత స్పీడ్ పెంచాడు మనకి ఇక్కడ? 150 km స్పీడ్ని పెంచాడు. 150 స్పీడ్ని పెంచి వెళ్ళాడు. సో అలా పెంచడం వల్ల షెడ్యూల్ టైం మీన్స్ ఇన్ టైంలో వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి అంటే రెగ్యులర్గా ఏరోప్లేన్ అనేది ఎంత స్పీడ్తో వెళ్తుంది, రెగ్యులర్గా ఏరోప్లేన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది. సో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్లో. ఇక్కడ మనకి స్పీడ్ ఇంక్రీజ్ అయిందంటే టైం రెడ్యూస్ అవుతుంది, అలాగే స్పీడ్ రెడ్యూస్ అయిందంటే టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ ఇచ్చి స్పీడ్ ఇంక్రీజ్, టైం డిక్రీజ్, అలాగే డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఏ కాంబినేషన్ యూస్ చేయొచ్చు మనం అంటే ఒక ఫార్ములాని యూస్ చేసి సాల్వ్ చేస్తాం ఈజీగా, క్వశ్చన్ని కాంప్లికేట్ చేసుకోకుండా. ఏంటంటే అది S1 S2 ఇనిషియల్ స్పీడ్, S2 అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్ స్పీడ్. S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం. ఈ వాల్యూ తీసుకొని అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ యూస్ చేసి మనం ఇటువంటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఏంటది? S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం. సో ఇక్కడ తెలుగులో చూస్తే దూరము ఇంటూ ఇక్కడ వేగాల మధ్య భేదము, సమయాల మధ్య భేదం. సో ఇప్పుడు చూద్దాం, మనకి ఎంత టైం డిఫరెన్స్ ఉంది? 30 minutes లేట్గా వెళ్ళాడు కానీ ఇన్ టైంలో వెళ్ళాడు. 30 minutes నువ్వు అవర్లోకి కన్వర్ట్ చేస్తే 1/2 అవర్ అవుతుంది కదా. అలాగే డిస్టెన్స్ ఎంత ఉంది? 1500 kilometers ఉంది. సో నీకు S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 1500 kilometers ఇచ్చాడు. 1500 kilometers. ఓకేనా? సో డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఎంత అంటే ఒరిజినల్ స్పీడ్కి ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అయింది? 150 స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే స్పీడ్ డిఫరెన్స్ మనకి ఎంత వస్తుంది? 150 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం డిఫరెన్స్ అంటే ఎంత? 30 minutes కదా. సో 30 minutes లేట్గా వెళ్ళి 30 minutes కవర్ చేసుకుని వెళ్ళాడు అంటే హాఫ్ అన్ అవర్ టైం డిఫరెన్స్ వచ్చింది. సో 1/2 అంటే మనకి అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, ఇది అవర్లో ఉంది. సో 1/2 అంటే 2 పైకి వెళ్తే ఏమవుతుంది? సో 150ని మల్టిపుల్ చేస్తే 300 అవుతుంది. సో దీన్ని నేను ఏం రాస్తున్నా అంటే 150 × 10గా రాస్తున్నా 1500ని. సో ఇక్కడ ఈ 1/2 కాస్త ఫ్రాక్షన్ అయితే 2 పైకి వెళ్ళి మల్టిపుల్ చేసి 150 × 2 ఎంత? 300 అవుతుంది. సో ఇక్కడ S1 S2 అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఇప్పుడు 2 స్పీడ్స్ ఉన్నాయి. 2 స్పీడ్స్ అంటే ఇనిషియల్ స్పీడ్, ఇంక్రీజ్డ్ స్పీడ్ ఉంది. ఈ 2 స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ అనేది మనకి 150 ఉండే విధంగా ఈ వాల్యూస్ని మనం స్ప్లిట్ చేయాలి. సో 150 ఉండే విధంగా స్ప్లిట్ చేయాలి. అలా నువ్వు ఎలా అయినా తీసుకోండి మీరు కాంబినేషన్, ఇలాగనే కాదు. ఈ 150 × 10 × 300ని ఏ కాంబినేషన్గా తీసుకుంటే, ఏ కాంబినేషన్లో స్ప్లిట్ చేస్తే, విడదీస్తే అవి డిఫరెన్స్, ఆ 2 వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 150 వస్తుందో చూసుకోవాలి. ఓకే, ఇక్కడ 2 5s 10గా రాస్తున్నా. ఇక్కడ 15 2s ఎంత? 15 2s 300. సో 5 3s ఎంత? 1500. 300 1500 డిఫరెన్స్ నీకు 150 వస్తుందా? స్పీడ్ డిఫరెన్స్ రావట్లా. ఒకవేళ ఇలా చూద్దామా, 300 2 ఉంది కదా, 300 2s ఎంత? 600. 15 5s ఎంత? 750. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? 300 × 2 600, 150 × 5 ఎంత? 750. సో ఇక్కడ మీరు చూస్తే 600 కాస్త 750 అయింది. డిఫరెన్స్ ఎంత అంటే ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అయింది? 150 ఇంక్రీజ్ అయింది. సరిపోయింది కదా. 150 టైం స్పీడ్ డిఫరెన్స్ 150 వచ్చిందా అంటే S1 అనేది ఇనిషియల్ స్పీడ్ అవుతుంది, S2 అనేది ఇంక్రీజ్డ్ స్పీడ్ అవుతుంది. క్వశ్చన్లో మనకి ఏం అడిగాడు? వాట్ వాజ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ఏరోప్లేన్ అన్నాడు. సో ఏమవుతుంది? 600 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ V1 drove from home to a neighboring town at the speed of 50 km per hour
On his return journey, he drove at the speed of 45 km/h, also took an hour longer to reach the home. What distance he cover each way అన్నాడు. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఏమని చెప్తున్నాడు, వెళ్ళేటప్పుడేమో ఒక ప్లేస్ నుంచి మరో టౌన్కి, అంటే తన ఇంటి నుంచి టౌన్కి వెళ్ళేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 50 స్పీడ్తో వెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 50 స్పీడ్తో వెళ్తున్నాడు. ఓకేనా, వెళ్ళేటప్పుడేమో 50 స్పీడ్తో వెళ్తున్నాడు. సేమ్ అదే డిస్టెన్స్ రిటర్న్లో వచ్చేటప్పుడు 45 స్పీడ్తో వచ్చాడు. 50 స్పీడ్ తోటి వెళ్ళాడు, రిటర్న్లో ఇంటికి 45 స్పీడ్తో వచ్చాడు. ఓకేనా, ఇలా రావడం వల్ల ఇంటికి చేరుకునే దానికి ఒక 1 అవర్ ఎక్కువ టైం పట్టింది అన్నాడు. ఎందుకని, సో వెళ్ళేటప్పుడు సమ్ టైం పడుతుంది, ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది. రిటర్న్లో కూడా అంతే టైం బట్టి ఒక 1 అవర్ ఎక్కువ పడుతుంది. ఎందుకు నీకు 1 అవర్ ఎక్కువ పడుతుంది అంటే స్పీడ్ అనేది తగ్గింది. ఎంత తగ్గింది, 5 స్పీడ్ తగ్గింది. 50 స్పీడ్తో రావాల్సిన క్యాండిడేట్ 45తో వచ్చాడు కాబట్టి నీకు 1 అవర్ ఎక్కువ టైం పట్టింది. 1 అవర్ ఎక్కువ టైం పట్టింది. సో అయితే ఏమన్నాడు, సో మనకి అతను ప్రతి మార్గంలో ఎంత దూరాన్ని ప్రయాణించాడు అంటే ఇంటి నుంచి ఆ టౌన్కి గల డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో సేమ్ ఇక్కడ స్పీడ్ అనేది తగ్గింది కాబట్టి, స్పీడ్ తగ్గింది కాబట్టి టైం ఇంక్రీజ్ అయిందా, స్పీడ్ తగ్గింది టైం పెరిగింది. అలాగే స్పీడ్ పెరిగింది టైం తగ్గింది, డిస్టెన్స్ ఈ కాంబినేషన్ ఇస్తే ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ అదే కదా డిస్కస్ చేసినాం. S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం. సో ఇక్కడ S1 అంటే ఇనిషియల్ స్పీడ్ ఎంత, 15. సో రెడ్యూస్డ్ స్పీడ్ ఎంత, S2 అంటే 45. డిస్టెన్స్ కావాలి. డిఫరెన్స్ ఇన్ స్పీడ్ అంటే ఈ రెండింటి మధ్య స్పీడ్స్ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. సో డిఫరెన్స్ ఇన్ టైం అంటే 1 అవర్ టైం డిఫరెన్స్ వచ్చిందా, 1 వస్తుంది. సో ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 9s are 5 9s are ఇక్కడ 9 5s are ఎంత, 45. 9 50s are ఎంత, 450. సో డిస్టెన్స్ ఎంత, ఆ టౌన్కి ఇంటికి మధ్య డిస్టెన్స్ 450 కిలోమీటర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సిద్ధా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ శుభం కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 kilometers at the speed of 80 km/h at a distance of 80 kilometers at a speed of 9 km/h. Further she covers a distance of 12 kilometers at a speed of 3 km/h. What is her average speed in covering the whole distance అని చెప్తున్నాడు. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే ఏమని తెలుసు మనకి, టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. సో టోటల్ ఎంత డిస్టెన్స్ని కవర్ చేశాడు, 24 కిలోమీటర్. చూడండి ఇక్కడ 24 కిలోమీటర్స్ కవర్ చేశాడు, ఇక్కడ 18 కిలోమీటర్స్ కవర్ చేశాడు, నెక్స్ట్ 12 కిలోమీటర్స్ కవర్ చేశాడు. మొత్తం 3 డిస్టెన్స్ని కవర్ చేశాడు. సో 18 + 12 ఎంత వస్తుంది, 30 వస్తుంది. 30 + 24 ఎంత, 54 వస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ 54. అయితే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నప్పుడు సో ఒక్కొక్క డిస్టెన్స్ని ఎంత టైంలో కవర్ చేస్తారో ఆ టైం కూడా మనకు కావాలి కదా. 24 కిలోమీటర్స్ని 9 ఇక్కడ మనకి చూడండి 24 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 8 స్పీడ్తో వెళ్ళాడు. డిస్టెన్స్ బై స్పీడ్ టైమా, సో డిస్టెన్స్ బై స్పీడ్ టైమా 8 3s are 24/8 అంటే 3 అవర్స్ టైం పడుతుంది. సో ఫస్ట్ 24కి 3 అవర్స్. నెక్స్ట్ 18 కిలోమీటర్స్ని 9 స్పీడ్తో వెళ్ళాడు. సో 9 2s are అంటే ఎన్ని అవర్స్ పడుతుంది, 2 అవర్స్ టైం పడుతుంది. అలాగే థర్డ్ డిస్టెన్స్ 12 కిలోమీటర్స్ని 3 స్పీడ్తో వెళ్ళాడు. ఎన్ని అవర్స్ పడుతుంది, ఇక్కడ 4 అవర్స్ పడుతుంది. ఓకేనా. సో మొత్తం మనకి ఎంత టైం వచ్చింది, 5 + 4 9 అవర్స్ వచ్చింది. డిస్టెన్స్ బై ఇక్కడ డిస్టెన్స్ బై టైం అంటే మనకి ఏమో వస్తుంది, స్పీడ్ కదా వచ్చేది. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 9 1s are 9 6 are 6 km/h అనేది ఏమవుతుంది మనకి, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది అవుతుంది. ఆ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినటువంటి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 6 km/h. ఓకే. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A train running at 48 km/h crosses a man going with the speed of 12 km/h in the same direction in 18 seconds and passes a woman coming from the opposite direction in 12 seconds. The speed of the woman is అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి రెగ్యులర్ ప్రొసీజర్లో అంటే km/h నుంచి m/s లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. ఓకేనా, 5/18తో మల్టిపుల్ చేస్తాం. m/s నుంచి km/h లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 తీసుకొని మనం కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఆ కన్వర్షన్ యూస్ చేయకుండా ఇంకోలా కూడా సాల్వ్ చేయొచ్చు, అది ఎలాగో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. 1 km/h కంప్లీట్గా మీటర్స్ కంప్లీట్గా సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్ వస్తుంది, 1 అవర్కి 60 మినిట్స్, 1 మినిట్కి 60 సెకండ్స్. 60 × 60 ఎంత, 3600 సెకండ్స్ వస్తుంది. 3600 సెకండ్స్కి అంటే 1 అవర్లో 1 కిలోమీటర్స్ వెళ్తుంది అనే దాన్ని మీటర్స్ అంటే సెకండ్స్ మీటర్స్లో చెప్తే
3600 సెకండ్స్కి కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ వస్తాయి మనకి 1000 మీటర్స్ వస్తుంది. ఓకేనా. సో 2 zeros రిమూవ్ చేస్తున్నా. సో 36 సెకండ్స్కి 10 మీటర్స్ అని చెప్తున్నా. అంటే ఇచ్చిన స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ ఇచ్చిన స్పీడ్ ఏంటి 1 km/h. సో దాన్ని ఎలా రాయొచ్చు 36 20 బోత్ సైడ్స్ పోతాయి కదా. సో డైరెక్ట్గా అవర్ అంటే 36 ఏ స్పీడ్ అయితే ఉంటుందో దానికి ఒక 0 అడిషనల్గా వస్తుంది. 36 సెకండ్స్లో 10 మీటర్స్ వెళ్తుందన్న, 3600 సెకండ్స్లో 1000 మీటర్స్ వెళ్తుందన్న, 1 అవర్లో 1 కిలోమీటర్ వెళ్తుందన్న, ఆల్ ఆర్ సేమ్. క్లియర్ కదా. ఇక్కడ 20 km/h. సో దాని ప్రకారం నాకు చెప్తావా 20 km/h అంటే 3600 సెకండ్స్లో అంటే ఎంత స్పీడ్ అయినా సరే స్పీడ్ పెరిగినా తగ్గినా అవర్ అనేది కామన్ ఉంటుంది కాబట్టి సో 3600 సెకండ్స్లో 20 కిలోమీటర్స్ అంటే 1 కిలోమీటర్కి 1000 కదా, 20,000 మీటర్సా. సో ఇక్కడ 2 zeros మనం తగ్గిస్తే 36 సెకండ్స్ టైంలో 200 మీటర్స్ అని చెప్తున్నామా. ఇక్కడ 3600లో 20,000 మీటర్స్ వెళ్తుందన్న, 36 సెకండ్స్కి 200 మీటర్స్ వెళ్తుందన్న, బోత్ ఆర్ సేమా. అంటే అవర్ అని వచ్చింది అంటే 36 తీసుకో, ఏ స్పీడ్ అయితే ఉంటుందో దానికి ఒక 0 యాడ్ చేసి తీసుకో. ఇక్కడ 1 స్పీడ్ కాబట్టి 10 మీటర్స్ ఇన్ 36 సెకండ్స్, ఇక్కడ 20 స్పీడ్ కాబట్టి 200 మీటర్స్ ఇన్ 36 సెకండ్స్. పాయింట్ అర్థమవుతుందా. ఒక ట్రైన్ స్పీడ్ 20 km/h. సో అంటే 36 సెకండ్స్లో 200 మీటర్స్ వెళ్తుంది. ఇచ్చిన స్పీడ్కి ఒక 0 అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇంటూ 10 లాగా. సో 36 సెకండ్స్కి 200 మీటర్స్. ఓకేనా. సో 36 సెకండ్స్కి 200 మీటర్స్ వెళ్తుందన్న, 1 అవర్లో 20 వెళ్తుందన్న, ఆల్ ఆర్ సేమ్. క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 48 స్పీడ్ అన్నాడు. ఏ మ్యాన్ గోయింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 12 km/h ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ 18 సెకండ్స్ అన్నాడు. ఒక ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది 48 స్పీడ్తో వెళ్తుంది. సో వెళ్తూ అదే డైరెక్షన్లో 12 స్పీడ్తో వెళ్తున్న ఒక క్యాండిడేట్ని ఎంత టైంలో కవర్ చేసింది 18 సెకండ్స్లో కవర్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి ఆ ట్రైను 18 సెకండ్స్లో కవర్ చేస్తుంది పర్సన్ని, అంటే దాటి వెళ్ళిపోయింది అంటే ఆ 18 సెకండ్స్లో ట్రైన్ లెంత్నే కదా కవర్ చేసింది. సో మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్లో ఒక ట్రైన్ ఒక పర్సన్ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ట్రైన్ దాని లెంత్ని కవర్ చేస్తుంది. ఒక ట్రైన్ కవర్ చేసిందంటే ట్రైన్ దాని లెంత్ని కవర్ చేస్తుంది. ఒక ట్రైన్ ఒక కరెంట్ పోల్ని కవర్ చేస్తుంది అంటే ట్రైన్ దాని లెంత్ని కవర్ చేస్తుంది. సో అంటే ఎంత టైంలో కవర్ చేస్తుంది ట్రైన్ ఆ పర్సన్ని 18 సెకండ్స్లో కవర్ చేస్తుంది. 18 సెకండ్స్లో కవర్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది మనకి ట్రైన్ డిస్టెన్స్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్తో మనం ట్రైన్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ ఏమన్నాడు పాసెస్ ఏ ఉమెన్, మరో ఉమెన్ని కవర్ చేసింది, క్రాస్ చేసింది కమింగ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 12 సెకండ్స్ అన్నాడు. అంటే ఆ ట్రైన్ అదే డైరెక్షన్లో వెళ్తున్న పర్సన్ ఏమో 18 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఆ పర్సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ఒక ఉమెన్ మాత్రం ఎంత టైంలో కవర్ చేసింది 12 సెకండ్స్లో కవర్ చేసింది. అయితే మనకి ఏమడిగాడు స్పీడ్ ఆఫ్ ద ఉమెన్ స్పీడ్ అనేది ఎంత ఉంది అన్నాడు. సో ఇప్పుడు నాకు చెప్పండి. సో ట్రైన్ స్పీడ్ 48 ఉంది, పర్సన్ స్పీడ్ 12 ఉంది. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం a మైనస్ b మీన్స్ ఏంటి 48 మైనస్ 12. సో ఏమవుతుంది సేమ్ డైరెక్షన్లో 36 48లోంచి 12 పోతే 36 వస్తుంది. 36 km/h 36 km/h స్పీడ్ నీకు ఏమొచ్చింది ఇక్కడ 36 km/h వచ్చింది. సో దీన్ని మనం ఇందాక కన్వర్షన్ నేర్చుకున్నాం కదా, దీన్ని ఎలా రాయొచ్చు పర్ అవర్ అంటే 36 సెకండ్స్ టైంలో ఇచ్చిన స్పీడ్కి ఒక 0 అడిషనల్గా వస్తుందా 360 మీటర్స్. నేను మీటర్స్లో కన్వర్ట్ చేసేసిన 36 సెకండ్స్లో 360 మీటర్స్ వెళ్తుందన్న, 1 అవర్లో 36 కిలోమీటర్స్ వెళ్తుందన్న, అలా ఈక్వల్ అలా సేమా. సో అప్పుడు 18 సెకండ్స్లో కదా పర్సన్ కవర్ చేసింది. 18 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. ఈ 18 సెకండ్స్ డిస్టెన్స్ ఏమొస్తుంది మనకి ట్రైన్ లెంత్ వస్తుంది. 36 అనేది ఇంటూ 10, 18 అనేది ఏమవుతుంది ఇంటూ 10. సో 180 మీటర్స్ అనేది ఇప్పుడు మనకి ఏమొచ్చింది ట్రైన్ లెంత్ వచ్చింది. సో నెక్స్ట్ టైం అన్నాడు అదే ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న ఒక ఉమెన్ని 12 సెకండ్స్లో కవర్ చేసింది. ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ డైరెక్షన్ అన్నా సరే ఒక పర్సన్ని కవర్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్నే కదా కవర్ చేస్తుంది. అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి ఈ 180ని కవర్ చేయడానికి ట్రైన్కి ఎంత టైం పట్టింది 12 సెకండ్స్ పట్టింది. 12 సెకండ్స్లో 180 మీటర్స్ కవర్ చేసింది. 12 సెకండ్స్లో 180 అదే కదా చెప్తున్నాడు. 12 సెకండ్స్లో పర్సన్ని కవర్ చేసింది అంటే 12 సెకండ్స్లో ట్రైన్ లెంత్నే కదా కవర్ చేసేది. సో అప్పుడు స్పీడ్ కావాలి అంటే చూడండి ఇక్కడ
km/h వచ్చినప్పుడు 36లో రాసినామా, 36 నుంచి డైరెక్ట్గా స్పీడ్కి వెళ్ళాలంటే సో 36 సెకండ్స్లో ఉన్నప్పుడు ఒక డిజిట్ ముందు డాట్ పెట్టేస్తే ఏ జీరో అయితే అడిషనల్గా వచ్చిందో ఆ జీరోని రిమూవ్ చేస్తే నీకు ఒరిజినల్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు స్పీడ్ కావాలి కాబట్టి 36 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 12 3s are 36. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 18 3s are 540 మీటర్స్. చూడండి 36 సెకండ్స్లో లాస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే దాని ఒరిజినల్ స్పీడ్ అయిపోతుంది. అలాగే 36 సెకండ్స్ ఉన్నప్పుడు 540 కదా, లాస్ట్ డిజిట్ ముందు డాట్ పెడితే దాని ఒరిజినల్ స్పీడ్ ఎంత, 54 km/h అవుతుంది. 54 km/h. ఓకేనా. సో మీటర్/సెకండ్ నుంచి km/h లోకి కన్వర్ట్ చేసిన. కానీ ఇక్కడ ట్రైన్ ఇలా వెళ్తుంది, పర్సన్ ఇలా వస్తున్నాడు. సో ఇద్దరు కలిసి క్రాస్ అయిపోయారు అంటే ఇద్దరు యొక్క రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆ రిలేటివ్ స్పీడ్ 54 అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ వస్తే ఏం చేస్తాం, మనం స్పీడ్స్ని యాడ్ చేస్తాం. సో ట్రైన్ స్పీడ్ ఎంత ఒరిజినల్గా 48 ఉంది. సో ఉమెన్ స్పీడ్ మనం యాడ్ చేసి తెలియదు కాబట్టి ఉమెన్ అనుకుంటున్నా ఉమెన్ స్పీడ్ అని. సో 48 + W = 54. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఎంత, 54. సో నీకు ఇక్కడ ఈ 48 అవతలకి వెళ్తే రిమైనింగ్ ఏం మిగులుతుంది, 6 మిగులుతుంది. సో ఉమెన్ స్పీడ్ నీకు ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 km/h అనేది మనకి ఎవరి స్పీడ్ అవుతుంది, ఉమెన్ స్పీడ్ అవుతుంది, ఉమెన్ స్పీడ్. ఓకే. సీ ద నెక్స్ట్ Question number 5 చూద్దాం. Two trains A and B starts running together from the same point in the same direction at the speed of 60 km/h and 72 km/h respectively. If the length of the each train is 240 meters, how long will it take for train B to cross train A అన్నాడు. సో ఏ ట్రైన్ స్పీడ్ ఏమో 60 అన్నాడు, B ఏమో 72 అన్నాడు. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత, 72 - 60 12 km/h అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది. ఏవైనా టూ ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం, 12 km/h. అయితే ఇక్కడ ఒక ట్రైన్ యొక్క లెంత్ 240, ఈచ్ లెంత్ అన్నాడా, ప్రతి రైలు యొక్క పొడవు ఎంత అని చెప్తున్నాడు, ప్రతి రైలు 240 మీటర్స్ అన్నాడు. సో ఒక ట్రైను మరో ట్రైన్ని సేమ్ డైరెక్షన్లో కానీ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, ఇక్కడ సేమ్ డైరెక్షన్లో ఇలా వెళ్ళినా ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇలా వచ్చినా సరే ఒక ట్రైన్ మరో ట్రైన్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, రెండు లెంత్లను కవర్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంనే తీసుకుంటాం. సో మనకు అడిగింది టైమే కదా అడిగింది ఇక్కడ. సో 12 km/h వేగంతో మొత్తం రెండింటి యొక్క లెంత్లు 240 సేమ్ ఉందన్నాడు. అంటే 240 480 డిస్టెన్స్ని కవర్ చేయడానికి పట్టే టైమే కదా అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, అక్కడ 12 km/h అంటే 120 మీటర్స్ని కవర్ చేయడానికి ఇందాక రాసినాం కదా, 36 కాంబినేషన్ 36 సెకండ్స్ పడితే 36 సెకండ్స్లో 120 మీటర్స్ అన్న, 120 మీటర్స్కి 36 సెకండ్స్ పడుతుందన్న, బోత్ ఆర్ సేమ్ కదా. అప్పుడు 240 ఎంత, 480 మీటర్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 4s are 48 అంటే 120 4s are. సో 36 4s are తీసుకుంటే 4 30s are 120, 4 6s are 24, 144 సెకండ్స్. ఈ 144 సెకండ్స్ను నువ్వు మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 120 అంటే 2 minutes 24 seconds. 2 minutes 24 seconds ఎక్కడ ఉంది మనకి, 4th ఆప్షన్లో ఉంది. ఓకేనా, క్లియర్ కదా. సీదా నెక్స్ట్ Question number 6. Two trains starts at the same time from Patna and Gaya and proceeds towards each other at the rate of 60 km/h, 40 km/h respectively. When they meet, it is found that one train has traveled 20 kilometers more than the other train. Find the distance between Gaya and Patna అన్నాడు. సో ఇక్కడ G అనే ప్లేస్ అంటే పాట్నా అనే ప్లేస్ ఉంది, గయా అనే ప్లేస్ ఉంది. రెండు ట్రైన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఎంత స్పీడ్స్ తోటి, 60-40 స్పీడ్స్తో వస్తున్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో 60 + 40 100 రిలేటివ్ స్పీడ్తో రెండు స్టార్ట్ అయినాయి అంటే 100 స్పీడ్ రిలేటివ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ వాళ్ళు మీట్ అయ్యేటప్పటికి ఒక క్యాండిడేట్ మరో క్యాండిడేట్ అంటే ఒక ట్రైన్ మరో ట్రైన్ కన్నా ఎంత డిస్టెన్స్ని కవర్ చేసింది, 20 ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేసింది. సో ఇప్పుడు మనం జనరల్గా ఆలోచిద్దాం. సో ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఇటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఈ టూ ట్రైన్స్ కూడా సేమ్ స్పీడ్స్తో కనుక వస్తే వాళ్ళు మీట్ అయ్యేటప్పటికి ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతారు. ఆ డిస్టెన్స్ మధ్యలో వాళ్ళు మీట్ అయ్యేటప్పటికి ఇద్దరు ఈక్వల్ డిస్టెన్స్నే ట్రావెల్ చేస్తారు. ఎందుకని, ఈక్వల్ స్పీడ్ ఉంది కాబట్టి. అలా కాకుండా ఒక క్యాండిడేట్ స్పీడ్ ఏమో 60 ఉంది, మరో క్యాండిడేట్
క్యాండిడేట్ స్పీడ్ ఏమో 40 ఉంది కాబట్టి, అంటే వేరు వేరు స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ స్పీడ్ ఉన్న క్యాండిడేట్ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ని కవర్ చేస్తాడు. సో 40 కన్నా 60 అంటే ఎంత ఎక్కువ స్పీడ్ ఉంది, 20 ఎక్కువ స్పీడ్ ఉంది. అంటే ఇక్కడ 20 ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల 20 కిలోమీటర్స్ కవర్ చేయగలిగాడు. 20 ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల 20 ఎక్కువ కిలోమీటర్స్ని 20 కిలోమీటర్స్ మోర్ కవర్ చేయగలిగాడు. సో ఇద్దరు కలిసి ఆపోజిట్ డైరెక్షన్లో 100 రిలేటివ్ స్పీడ్తో వస్తున్నారు కదా. సో 100 స్పీడ్తో కవర్ చేసే డిస్టెన్సే కదా ఇద్దరు కవర్ చేసేది. 20 పాస్ 20 అయితే 100 పార్ట్స్ ఎంత 100 అవుతుంది. సో వాళ్ళిద్దరు ఆ రెండు సిటీస్ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 100 కిలోమీటర్స్. 20 ఎక్కువ స్పీడ్ ఉంది కాబట్టి 20 కవర్ చేయగలిగారు. సో 20 కవర్ చేయగలిగాడు. సో ఇద్దరిది ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, 60 + 40 100. 100కి ఎంత 100 కిలోమీటర్స్. సో 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇద్దరు కలిసి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. మధ్యలో ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏ ట్రైన్ విత్ లెంత్ 300 meters క్రాసెస్ ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ అనదర్ ట్రైన్ ఆఫ్ లెంత్ 200 meters కమింగ్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 3 seconds అన్నాడు. ఓకే. సో ఇక్కడ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అనదర్ ట్రైన్ ఈజ్ 90 km/h దెన్ ద ట్రైన్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విల్ క్రాస్ అనదర్ ట్రైన్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎంత 300 meters అన్నాడు. మరో ట్రైన్ లెంత్ ఎంత 200 meters. సో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది మరో ట్రైన్. 200 meters ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అయితే మరో రైల్లో కూర్చున్న వ్యక్తిని 3 secondsలో కవర్ చేసింది. అంటే ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఒక ట్రైన్ ఇలా వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ కాదు కవర్ చేసింది, ఆ ట్రైన్లో ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు. ఆ ట్రైన్లో ఒక పర్సన్ కూర్చొని ఉంటే ఆ పర్సన్ని కవర్ చేయడానికి అంటే చూడండి ఇక్కడ పర్సన్ ఉన్నాడా, ఈ పర్సన్ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందంట, ఫస్ట్ ట్రైన్కి 3 seconds టైం పట్టింది. ఇది చెప్తున్నాడు వాడు. ఓకేనా. ఒక ట్రైన్ ఏమో ఇలా వస్తుంది, ఒక ట్రైన్ ఏమో ఇలా వెళ్తుంది. సో కేవలం పర్సన్ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే ఆ 3 secondsలో ఏం కవర్ చేసింది, 3 secondsలో ట్రైన్ లెంత్నే కదా కవర్ చేసింది. ఆ 3 secondsలో ట్రైన్ లెంత్ని కవర్ చేసింది. కానీ ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ మనకి ఏమవుతుంది, యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి. సో పర్సన్ స్పీడ్ ఏమవుతుంది, ట్రైన్కి ఏ స్పీడ్ అయితే ఉంటుందో అది పర్సన్ స్పీడ్ అవుతుంది. ట్రైన్కి ఉన్న స్పీడే పర్సన్కి ఉంటుంది. ఓకేనా. సో అయితే మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు ఇక్కడ, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ అనదర్ ట్రైన్ ఈజ్ 90 km/h అన్నాడు. అంటే పర్సన్ వచ్చినటువంటి ట్రైన్ 90 అంట. సో దెన్ ద ట్రైన్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఒకవేళ 2 trains కనుక సేమ్ డైరెక్షన్లో వెళ్తే, ఇంకా పర్సన్ గురించి మర్చిపోండి. సో ఆ 2 trains కనుక సేమ్ డైరెక్షన్లో వెళ్తే సో క్రాస్ అనదర్ ట్రైన్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ అన్నాడు. ఒకదానికొకటి క్రాస్ అవడానికి పట్టే టైం. 2 trains సేమ్ డైరెక్షన్లో వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా రెండు డిస్టెన్స్ని కవర్ చేయడానికి పట్టిన టైమే కదా మనం తీసుకుంటాం. సో ఆ టైంనే అడుగుతున్నాడు. పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు చూస్తే మనకి 300 metersని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ట్రైన్కి 3 seconds పడుతుంది అన్నాడా. ఓకేనా. సో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నటువంటి పర్సన్ని ఎంత టైంలో కవర్ చేసినాడు, 3 secondsలో కవర్ చేసిండు. 3 secondsలో అంటే సో జస్ట్ ట్రైన్ లెంత్ ఫస్ట్ ట్రైన్ యొక్క దాని లెంత్ని కవర్ చేయడానికి ఎంత టైం పట్టింది, 300 meters టైం పట్టింది. ఎంత టైము, 300 meters పట్టింది. సో km/h స్పీడ్ అంటే 36 బేస్ తీసుకుంటాం కదా మనం. సో 36 secondsకి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ 3 అనేది 100 times, 3 × 100, 36 అనేది 100 times అంటే 36 100 meters. 36 కాంబినేషన్లో ఉన్నప్పుడు అంటే ఇది m/s ఉంది, km/h కంటే ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేసినాం. 36లో ఉన్నప్పుడు ఒక డిజిట్ ముందు డాట్, అంటే లాస్ట్ డిజిట్స్ని రిమూవ్ చేయి, అంటే లాస్ట్ డిజిట్ ముందు డాట్ పెట్టు. సో ఏమవుతుంది, 360 km/h అవుతుంది. 360 km/h. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇద్దరు యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత, 360. సో ఫస్ట్ ట్రైన్ నాకు ఎంత తెలియదు కాబట్టి ఏ అంటున్నా. సెకండ్ ట్రైన్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా 90 km/h అని. సో 90. సో A + 90 360 అయితే సో ఇది 90 పోతే రిమైనింగ్ 270 ఎవరి స్పీడ్ అవుతుంది, ఫస్ట్ ట్రైన్ స్పీడ్ అవుతుంది. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ ఏమో 270, ఈ ట్రైన్ స్పీడ్ సెకండ్ ట్రైన్ ఏమో 90. ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఒకవేళ ఆ 2 trains సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఒకదానికొకటి క్రాస్ అవడానికి పట్టే టైం ఎంత అంటే సేమ్ డైరెక్షన్ అంటే 2790తో సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ మనకి ఏమవుతుంది, 180 అవుతుందా. చూడండి 270లో నుంచి 90 పోతే 180 అవుతుంది. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత, 180 km/h. సో అప్పుడు ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే వాళ్ళ యొక్క లెంత్లు ఎంత ఉన్నాయి, 300 200. సో 300 200 500 మీటర్స్ని కవర్ చేయడానికి పట్టే టైంని అడుగుతున్నాడు.
సో 180ని ఎలా రాయొచ్చు మనం, 1800 మీటర్స్ని కవర్ చేయడానికి 36 సెకండ్స్ టైం పడితే సో 500 మీటర్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇదే కదా అడిగాడు మనకి. సో 2 zeros నెగ్లెక్ట్ చేయండి, 18 2s are 36, 2 0 నెగ్లెక్ట్ చెయ్యి, 5 2s are ఎంత 10. సో ఆ రెండు ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో ఒకదానికొకటి కవర్ అవ్వడానికి పట్టే టైం ఎంత అంటే 10 seconds టైం పడుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 2 stations A and B are 195 kilometers apart on a straight line. A train starts from station A towards B at the rate of 20 km/h. సో ఇక్కడ ఈ ట్రైన్ అనేది ఇక్కడ B వైపు 20 స్పీడ్తో బయలుదేరిందంట. 3 hours later another train starts from B and travels towards A at the rate of 25 km/h. When will the second train meet to the first ట్రైన్ అన్నాడు. అంటే సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ ఎంత టైంలో మీట్ అయింది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 trains ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నప్పుడు ఏ టైంలో మీట్ అయినాయి అంటే ఖచ్చితంగా 2 trains అనేవి ఒకే టైంకి స్టార్ట్ అయి ఉండాలి. ఒకే టైంకి స్టార్ట్ అవ్వలేదు అంటే ఒకే టైంకి స్టార్ట్ అయ్యే వరకు చూసుకొని మనం అక్కడ ఒకే టైంకి స్టార్ట్ అయిన తర్వాత అంటే ఒకే టైంకి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ని చూసుకొని దాని తగ్గట్టు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ నువ్వు గమనిస్తే ఫస్ట్ ట్రైన్ ఏమో 20 స్పీడ్తో వస్తుంది, 20 స్పీడ్తో అటు వైపు వెళ్తుంది. సెకండ్ ట్రైన్ ఏమో ఎంత స్పీడ్తో వస్తుంది మనకి 25 స్పీడ్తో ఏ వైపు వస్తుంది. ఎప్పుడు అది 3 hours తర్వాత. అంటే ఫస్ట్ 3 hours 20 స్పీడ్తో ఫస్ట్ ట్రైన్ 3 hours పాటు ట్రావెల్ చేస్తూ వెళ్తుందా, 3 hours ట్రావెల్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అంటే 1 hourలో 20 kilometers అంటే 3 hoursలో ఎంత 60 kilometers. టోటల్ డిస్టెన్స్ ఎంత 195. ఈ 195లో 60 kilometers రిమూవ్ చేస్తే మిగిలింది 60 kilometers రిమూవ్ చేస్తే మిగిలింది ఎంత 135 kilometers. సో ఇప్పుడు ఇద్దరు ఒకే టైం స్టార్ట్ అవుతున్నారు కదా. ఫస్ట్ క్యాండిడేట్ 3 hours ట్రావెల్ చేసిన డిస్టెన్స్ రిమూవ్ చేసిన ఇప్పుడు ఇతను ఒకే టైము అతను ఒకే టైం అవుతుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి చూడండి ఇక్కడ ఇలా ఉంది కదా. సో ఏ మరియు బి అనే 2 స్టేషన్స్ అన్నాడు. ఏ అన్నాడు, బి అన్నాడు, 195 అన్నాడు, 60 రిమూవ్ చేసిన. సో ఎంత మిగిలింది ఇక్కడ 135. ఇక్కడ ఈ క్యాండిడేట్ స్టార్ట్ అయ్యే టైము ఈ క్యాండిడేట్ స్టార్ట్ అయ్యే టైం అంటే ఈ ట్రైన్ రెండు సేమ్ టైం అయినాయి. సో ఇద్దరు ఏ టైంలో మీట్ అయ్యారు అంటే రెండింటి మధ్య డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. ఆపోజిట్ డైరెక్షన్ 20 + 25 అంటే 45 స్పీడ్ రిలేటివ్ స్పీడ్. చూడండి 4 3s are 12, 5 3s are 15. ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది 3 hours వస్తుంది. అంటే 3 hours ఆ 2 trains అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసి మీట్ అవుతున్నాయి అని అర్థం. ఓకేనా. సో 3 hours క్లియర్ కదా, పాయింట్ అర్థమైందా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. A boat running upstream takes 8 hours 48 minutes to cover a certain distance while it takes 4 hours to cover the same distance running downstream అన్నాడు. సో వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడండి క్వశ్చన్లో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, అప్స్ట్రీమ్ డైరెక్షన్లో కొంత డిస్టెన్స్ వెళ్ళడానికి ఒక బోట్కి, అప్స్ట్రీమ్ అంటే ఏంటి వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వాటర్ ఫ్లో ఉంటుంది కదా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి 8 hours 48 minutes పట్టిందంట. ఒకవేళ అదే డిస్టెన్స్ని వాటర్ డైరెక్షన్లో అంటే సేమ్ డైరెక్షన్ మీన్స్ డౌన్ స్ట్రీమ్ వాటర్ ఫ్లో అయ్యే డైరెక్షన్లో వెళ్ళేదానికి ఎంత టైం పట్టిందన్నాడు 4 hours టైం పట్టిందన్నాడు. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్. అంటే బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ కరెంట్ మీన్స్ వాటర్ స్పీడ్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మనకి అప్స్ట్రీమ్ స్పీడ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది. అప్స్ట్రీమ్ టైము డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. అప్స్ట్రీము డౌన్ స్ట్రీమ్ టైం కనుక చూస్తే టైం రేషియో ఉంది. టైం రేషియో నుంచి మనకి ఏమొస్తుంది స్పీడ్ రేషియో వస్తుంది. ఇక్కడ 8 hours 48 minutes అంటే ఈ 48 minutes అవర్స్లో మార్చు. 12 4s are 12 5s are 5 8s are ఎంత 40 + 4 ఎంత 44. సో 44/5 అవుతుంది టైము. డౌన్ స్ట్రీమ్లో 4 hours కదా. ఈ 5 అనేది అవతలకి వెళ్తే 5 4s are ఎంత 20 అవుతుందా. ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది 5 4s are 20. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 44 20. సో మనకి ఈ 5ని అవతల రాసేస్తున్నా డైరెక్ట్గా ఈ ఫ్రాక్షన్లో వచ్చిన 5ని. సో 5 అంటే ఎంత అక్కడ 5 4s are 20. సో టైం రేషియో ఎంత 44 20. స్పీడ్ రేషియో ఎంత 20 44. సో దీన్ని తగ్గిస్తే ఏమవుతుంది 2 టేబుల్ పోతుందా. ఇక్కడ 4 టేబుల్ చూడండి 4 5s are 20. ఇక్కడ 5 ఇక్కడ 44 20 కాస్త 20 ఇటు 44 ఇటు కదా 4 5s are 4 11s are 5:11 అనేది మనకి ఏమొచ్చింది స్పీడ్ రేషియో వచ్చింది. సో ఇక్కడ ఇది గీస్తే మనం ఒక లైన్ గీసుకుంటే ఇది బోట్ స్పీడు బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ఇది అప్ స్ట్రీమ్ స్పీడు ఇది డౌన్ స్ట్రీమ్ స్పీడు
ఇది వాటర్ స్పీడ్ ఇలా ఉన్నాయి స్పీడ్స్ అనేవి. అయితే ఇక్కడ అప్ స్ట్రీమ్లో ఎంత ఉంది స్పీడ్ మనకి 5 ఉంది, డౌన్ స్ట్రీమ్లో ఎంత ఉంది 11 ఉంది. బోట్ స్పీడ్ స్టిల్ వాటర్ ఎలా వస్తుంది, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము రెండు యాడ్ చేసి బై 2 చేస్తే నీకు ఏమొస్తుందంటే బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ వస్తుంది. 11 + 5 ఎంత 16, 16/2 ఎంత 8 వస్తుంది. అలాగే 5కి 8కి డిఫరెన్స్ 3 అది వాటర్ స్పీడ్, 8కి 11కి డిఫరెన్స్ ఎంత 3 ఉంది. సో 3 వాటర్ స్పీడ్. క్వశ్చన్ ఏమడిగాడు, ప్రవాహం మనకి పడవ వేగం మరియు ప్రవాహ వేగం అన్నాడు. పడవ వేగం ఏమో 8 ఉంది, ప్రవాహ వేగం ఏమో 3 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. A man can row 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. Also, he can row 40 kilometers upstream and 55 kilometers downstream in 13 hours. Find the rate of the current and the speed of the man in still water. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక క్యాండిడేట్ అనేది 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో 30 కిలోమీటర్స్ వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్లో 44 కిలోమీటర్స్ వెళ్తున్నాడు. టోటల్ టైం ఎంత పట్టింది అన్నాడు, 10 అవర్స్ టైం పట్టింది అన్నాడు. టోటల్ 10 అవర్స్ టైం పట్టింది అన్నాడు. నెక్స్ట్ అలాగే 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్తున్నాడంట, అలాగే 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు. ఇక్కడ ఎంత టైం పట్టింది అన్నాడు, 13 అవర్స్ టైం పట్టింది అన్నాడు. 13 అవర్స్ టైం అంటే అప్ స్ట్రీమ్లో 30, డౌన్ స్ట్రీమ్లో 44. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత స్పీడ్ పెరిగింది, ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి 30 కాస్త 40 10 పెరిగింది, 44 కాస్త 55 10 స్పీడ్ 10 డిస్టెన్స్ పెరిగింది. అప్పుడు టైం ఏమవుతుంది, 10 అవ్వాల్సింది కాస్త 3 అవర్స్ పెరిగింది, అంటే 3 అవర్స్ ఇంక్రీజ్ అయింది. 10 స్పీడ్ ఇంక్రీజ్ అయినందుకు 3 అవర్స్ పట్టింది. సో ఇక్కడ మీరు గమనించగలిగితే సో మనకి రౌండ్ ఫిగర్ వాల్యూసే ఉంది, ఎటువంటి పాయింట్స్ ఫ్రాక్షన్ వాల్యూస్ లేవు. ఇప్పుడు చూడండి ఇక్కడ 30, 44 కవర్ చేయడానికి 10 అవర్స్ టైం పట్టింది. సో ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 55 ఉంది. ఈ 44ని డివైడ్ చేయాలి అంటే రౌండ్ ఫిగర్ వాల్యూ కదా మనకి టైం వచ్చింది. ఈ 44ని డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ 11 మల్టిపులే ఉండాలి. సో 11 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ మనకి 4 జారా, సో 4 అవర్స్ వచ్చింది. టోటల్ మనకి ఎన్ని అవర్స్ రావాలి, 10 అవర్స్ రావాలి. 10 అవర్స్ రావాలంటే ఇక్కడ ఎంత రావాలి, 6 రావాలి. ఇక్కడ 6 అవర్స్ రావాలంటే డినామినేటర్లో ఎంత తీసుకోవాలి, 5 తీసుకుంటేనే కదా. 5 1 జార్ 5 6 జార్ 6 + 4 ఎంత 10. ఇదే స్పీడ్స్ ఇక్కడ తీసుకుంటే 13 వస్తుందో లేదో చూడాలి. 11 తీసుకో, 11 5 జార్ 5 అవర్సా, 5 8 జార్ 8 + 5 ఎంత 30 సరిపోయిందా. సో అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 5 ఉంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 11 ఉంది. సో మనకి ఏం అడిగాడు, సో నిశ్చల నీటిలో ప్రవాహ వేగం మరియు మనిషి వేగం అడిగాడు. సో ఇక్కడ 5 11 ఉంటే మనకి ఏమవుతుంది 3 km/h అనేది వాటర్ స్పీడ్ అవుతుంది, 8 km/h అనేది మనకి ఏమవుతుంది బోట్ స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ లైన్ గీస్తే ఇందాక చెప్పుకున్నాం కదా, డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ ఎంత 5, డౌన్ స్ట్రీమ్ ఎంత 11. బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యాడ్ చేసి బై 2 చేస్తామా, 16/2 8. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ డిఫరెన్స్ వాటర్ స్పీడ్ అవుతుంది, ఈ డిఫరెన్స్ వాటర్ స్పీడ్. సో వాటర్ స్పీడ్కి బోట్ స్పీడ్కి మధ్య రేషియో అంటే వాల్యూస్ ఏంటి అని అడిగాడు, ఎగ్జాక్ట్ వాల్యూస్ 3 km/h 8. క్లియర్ కదా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ C does half as much in a day and A and B can do together and B does half as much as A అన్నాడు. If all the three working together can move 20 hectares of barley in 16 days, how long would each working by himself take to move 5 hectares అన్నాడు. సో ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే సి ఒక రోజులో చేసే పని ఏ మరియు బి కలిసి చేసే పనిలో సగం అన్నాడు, మరియు ఏ చేసిన పనిలో బి సగం చేస్తుంది. ముగ్గురు కలిసి పని చేస్తే కేవలం 16 రోజుల్లో 20 హెక్టార్లు కోయగలిగితే 5 హెక్టార్లు కోయడానికి ప్రతి ఒక్కరికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏబిసి గురించి మాట్లాడుతున్నాడు. సి ఒక రోజులో చేసే పని ఏ మరియు బి కలిసి చేసే పనిలో సగం అన్నాడు. ఓకేనా. సో సి గురించి ఏ మరియు బి గురించి కంపేర్ చేసి చెప్తున్నాడు. ఏ మరియు బి కలిసి ఎంత వర్క్ అయితే చేస్తారో అందులో హాఫ్ వర్క్ చేస్తారని చెప్తున్నాడా. సో ఇక్కడ 1 ఇక్కడ 2 తీసుకుంటాం. ఏ మరియు బి ఇద్దరు కలిసి 2 యూనిట్స్ వర్క్ చేస్తే సి అనే క్యాండిడేట్ అదే టైంలో హాఫ్ యూనిట్స్ వర్క్ చేస్తున్నాడంట. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏ చేసే పనిలో బి అనే క్యాండిడేట్ సగం చేస్తున్నాడు. అంటే ఏలో బి సగం అంటే ఇక్కడ ఏ 1 బి 1 తీసుకుంటే సో ఇక్కడ ఏమవుతుంది వాల్యూ, ఇక్కడ 1 1 అన్ని 1 ఈక్వల్ అయిపోతాయి, అన్ని 1గా ఈక్వల్ అవుతాయి. సో కాకపోతే ఇక్కడ ఏమనాలి, ఏ ఇక్కడ సగం తీసుకోవాలంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ బి అనేది 1.5 అవ్వాలి లేదా 1 అవ్వాలి, అంటే సగంలా కన్వర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి సో అప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఈ వాల్యూస్ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక 6 డేస్లో చేస్తున్నారు, అంటే ఒక 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఒక 6 యూనిట్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చేసే వర్క్లో సి అనే క్యాండిడేట్స్ అదే టైంలో సగమే చేస్తున్నాడంటే 6లో హాఫ్ అంటే ఎంత వస్తుంది మనకి 3 వస్తుందా.
6లో హాఫ్ ఎంత 3. సి అనే క్యాండిడేట్ ఇక్కడ టైం ఉంది, ఇక్కడ ఎఫిషియన్సీ చూద్దాం. సో ఎఫిషియన్సీ ఎంత 3 యూనిట్స్ చేస్తున్నారు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 6 యూనిట్స్ చేసేటప్పటికి సి అనే క్యాండిడేట్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు 3 యూనిట్స్ చేస్తున్నాడు. కాకపోతే ఏ వర్క్లో బి అనేది హాఫ్ అన్నాడు కదా, సో ఏ ఎంతవరకు అయితే చేస్తుందో అందులో సగం అన్నాడా. ఏ చేసే పనిలో బి అనే క్యాండిడేట్ సగమే చేస్తుంది. సో ఈ 6ని నేను ఏమని రాస్తున్నా A4 B2, సో సగం హాఫ్ అయిపోయిందా అంటే 4+2. సో వీళ్ళిద్దరికి కలిసి 6 పడితే వీళ్ళిద్దరికి పట్టే టైంలో వీళ్ళిద్దరు కలిసి 6 చేస్తే అదే టైంలో దాంట్లో హాఫ్ సి చేస్తాడు. సరిపోయిందా కాంబినేషన్. నెక్స్ట్ ఏమన్నాడు ముగ్గురు కలిసి పని చేస్తే 16 డేస్లో ఒక పని పూర్తి అయిపోతుంది. ఆ పని ఏంటి 18 హెక్టార్లు కోసారంట. 18 హెక్టార్ల పొలాన్ని కోయగలిగారు ముగ్గురు కలిసి. సో ముగ్గురు కలిసి అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ A+B+C 16 డేస్ వర్క్ చేస్తున్నారు. ఎంత ఎఫిషియన్సీ తోటి 6+3 ఎంత 6+3 9 అవుతుందా. సో 9 16 9s ఎంత 144. 16 9s ఎంత 144. 144 వర్క్ చేస్తున్నారు. ఆ 144 అనేది నీకు 20 హెక్టార్స్కి సమానం అయితే సో మనకి ఒక్కొక్కరు 5 హెక్టార్స్ కోయడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. సో 5 హెక్టార్స్ అంటే 20 హెక్టార్స్ 144 వర్క్ అయితే 5 హెక్టార్స్ ఎంత వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 20 అనేది ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్. 5 4s ఇక్కడ కూడా 4 తీసుకుంటే 4 3s 12, ఇక్కడ 4 6 24. ఓకేనా. సో 36 యూనిట్స్ వర్క్ అనేది అవుతుంది. సో ఆ 36 యూనిట్స్ వరకు సి అనే క్యాండిడేట్ ఏ అనే క్యాండిడేట్ బి అనే క్యాండిడేట్ చేయడానికి పట్టే టైం కావాలి. ఓకేనా. సో 36ని ఏ అనే క్యాండిడేట్ వర్క్ చేస్తే ఏ ఎఫిషియన్సీ 4 కదా ఎన్ని డేస్ పడుతుంది 9 డేస్ పడుతుంది. అదే 36ని బి అనే క్యాండిడేట్ 2 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 18 డేస్ పడుతుంది. అదే వర్క్ని సో సి అనే క్యాండిడేట్ వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది 12 డేస్ పడుతుంది. 9 18 12 ఇచ్చిన ఆప్షన్స్లో 9 18 12 ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసినాం ఏ మరియు బి ఇద్దరు ఎఫిషియన్సీ తీసుకున్నాం. వాళ్ళ ఎఫిషియన్సీ కన్నా హాఫ్ సి ఎఫిషియన్సీ ఉంటుందన్నాడు. సో ముగ్గురు కలిసి 16 డేస్లో అంటే టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ టోటల్ వరకు 20 యూనిట్స్ వరకు 144 అయితే 5 యూనిట్స్ వరకు ఎంత 36 అన్నాం. ఆ 36 వర్క్ని ఒక్కొక్కరు విడివిడిగా చేస్తే ఎన్ని డేస్ పడుతుంది ఏ చేస్తే 4 డేస్ బి చేస్తే 18 డేస్ సి చేస్తే 12 డేస్. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్ కంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. See the next question. Question number 12. If A can do as much work in 4 hours as B can do in 6 hours or C can do in 8 hours అన్నాడు. How long will it take to C complete the remaining work? Already 1/3 of the work has been done by A working 8 hours and B working 18 hours అన్నాడు. అంటే ఏ అనే క్యాండిడేట్ 8 గంటలు పనిచేశాడు, బి అనే క్యాండిడేట్ 18 గంటలు పనిచేసిన వర్క్ దేనికి సమానం అన్నాడు 1 యూనిట్ వర్క్ సమానం అన్నాడు. అంటే టోటల్ 3 పార్ట్స్ 1 పార్ట్ వర్క్కి సమానం అన్నాడు. సో రిమైనింగ్ వర్క్ అంటే 2 పార్ట్స్ వర్క్. ఆ 2 పార్ట్స్ వర్క్ సి చేయడానికి ఎంత టైం పడుతుంది మిగిలిన పని పూర్తి చేయడానికి. వీళ్ళిద్దరూ కలిసి 8 అవర్స్ 18 అవర్స్ చేసిన వర్క్ ఉంటుంది కదా అది పోను ఆ వర్క్ ఎంత కేవలం 1 పార్ట్ వర్కే. అంటే 1/3 వర్క్ అంటే 1 పార్ట్ వర్కే. రిమైనింగ్ 2 పార్ట్స్ వర్క్ ఉంటుందా ఆ 2 పార్ట్స్ వర్క్ సి చేయడానికి పట్టే టైం అడిగాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఇక్కడ 4 అవర్స్ ఏనే క్యాండిడేట్ 4 అవర్స్ చేస్తున్నాడు. 4 అవర్స్ చేస్తున్నాడు ఏనే ఎఫిషియన్సీతో అంటే ఒక వర్క్ని చేస్తున్నాడు. బి అనే క్యాండిడేట్ అదే వర్క్ని 6 అవర్స్లో చేయగలుగుతాడు బి అనే ఎఫిషియన్సీ తోటి. అంటే ఏ చేసినా బి చేసినా సి చేసినా అది ఈక్వల్ వర్కే కాబట్టి నేను ఈక్వల్ చేస్తున్నా. సి అనే క్యాండిడేట్ అదే వర్క్ని 8 అవర్స్లో చేయగలుగుతున్నాడు 8 అవర్స్లో. సో దీంట్లో కామన్ మల్టిపుల్ ఏముంది 2 2s 2 3s 2 4s. సో మనకి ఏ బి సి ఎఫిషియన్సీ కనుక చూస్తే నీకు 2a = 3b = 4c అంటే ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే నీకు ఫస్ట్ టర్మ్ కావాలంటే దానికి క్లోజ్ చేయి 3 4s ఎంత 12 మిగతా 2 టర్మ్స్ని మల్టిపుల్ చేయి. సెకండ్ టర్మ్ కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొద్దు 2 4s ఎంత 8 అవుతుంది. నీకు థర్డ్ టర్మ్ కావాలంటే దాన్ని క్లోజ్ చేయి 2 3s ఎంత 6 ఇలా ఉంది రేషియో. సో ఇక్కడ దీన్ని ఇంకా తగ్గిస్తే 2 3s 2 4s 2 6 6 4 3 ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ సి ఎఫిషియన్సీలు మనకి 6 4 3గా వచ్చినాయి. ఓకేనా. సో అయితే మనకి ఏ 8 అవర్స్ బి 18 అవర్స్ చేసిన వర్క్ అనేది ఎన్ని యూనిట్స్కి సమానం అన్నాడు 3/1 అంటే కేవలం 1 పార్టే. టోటల్ 3 పార్ట్స్ వర్క్ కదా వర్క్ యూనిట్ వర్కే సమానం అన్నాడు. సో 1 పార్ట్ వర్క్ అనేది ఏమవుతుంది ఏ 8 గంటల్లో చేసిన వర్క్. ఏ ఎఫిషియన్సీ ఎంత 6 8 6 ఎంత 48. సో బి 18 అవర్స్ చేసిన వర్క్ బి ఎఫిషియన్సీ ఎంత
ఎంత 4, 18 4 జార్ ఎంత 72, 72 ప్లస్ 48 ఎంత, సో 72 ప్లస్ 48 ఎంత 120 వస్తుంది. సో 1 పార్ట్ వరకు 120 అయితే రిమైనింగ్ 2 పార్ట్స్ వరకు మిగిలిపోయింది కదా, 2 పార్ట్స్ ఎంత, సో 2 పార్ట్స్ వరకు ఏమవుతుంది 240, 1 అనేది 120 అయితే 2 అనేది 240నా, ఆ వర్క్ని సి చేయడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. సి ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది కదా, సో వర్క్ బై టైం తీసుకుంటే వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటే నీకు ఏమొస్తుంది, టైం వస్తుంది. ఎంత టైం వస్తుంది 80 అవర్స్ టైం పడుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ 80 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question number 13. ఇక్కడ 3 men earn as much as 4 women and 4 women earn as much as 6 boys. 8 boys earn as much as 10 girls. If a girl earns 50 rupees a day, then the earnings of a man would be అన్నాడు. సో ఒక గర్ల్ పర్ డేకి 50 రూపీస్ ఎర్న్ చేస్తే పర్ డేకి ఒక మ్యాన్ ఎంత ఎర్న్ చేస్తున్నాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో అడిగాడు. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, 3 men can earn as much as 4 women earn అన్నాడు. అంటే ఇక్కడ 3 men కలిసి ఎంతైతే సంపాదిస్తారో అంతే అమౌంట్ 4 ఉమెన్ ఎర్న్ చేస్తుందంట. 3 men ఎంతైతే ఎర్న్ చేస్తారో అంతే అమౌంట్ 4 ఉమెన్ అంటే ఈక్వల్ చేస్తామా. సో దీన్ని ఉమెన్ యువతలు తీసుకొస్తే మెన్ బై ఉమెన్ అంటే మెన్ ఇస్ టు ఉమెనా. సో ఇక్కడ ఈ 3 యువతలు తీసుకొస్తే 4/3నా, 4/3 అంటే ఏమవుతుంది 4:3 అవుతుందా. సో మెన్ ఇస్ టు ఉమెన్ రేషియో వచ్చిందా మనకి ఎంత 4:3, అన్నీ ఈక్వల్ అంటున్నాడా. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు చూడండి, ఇక్కడ 3 పురుషులు సంపాదించినది 4 స్త్రీలు సంపాదించిన దానికి సమానం. ఇదొక స్టేట్మెంటు. 4 స్త్రీలు సంపాదించినది 6 బాలురు సంపాదించిన దానికి సమానం. ఇదొక స్టేట్మెంటు. నెక్స్ట్ 8 మంది బాలకులు సంపాదించింది 10 మంది 8 మంది బాలురు సంపాదించింది 10 మంది బాలకులు సంపాదించిన దానికి సమానం అన్నాడు. ఇలా మనకి 1, 2, 3 రేషియోస్ వచ్చినాయి. ఒక బాలిక ఒక రోజుకి 150 రూపీస్ ఎర్న్ చేస్తే పురుషుడు రోజుకి ఎంత ఎర్న్ చేస్తాడు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మొత్తం 3 డేటాస్ ఉన్నాయి. 3 డేటాస్ నుంచి 3 రేషియోస్ వస్తాయి. ఇక్కడ వచ్చినాయి కదా, 3 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉమెన్ అని, మెన్ ఇస్ టు ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 4:3 అని. సో ఆ రేషియో ప్రకారం రాస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి, మెన్ ఇస్ టు ఉమెన్ ఎంత వచ్చింది మనకి అక్కడ 4:3 వచ్చింది, 4:3. సో నెక్స్ట్ 4 ఉమెన్ ఎర్న్ యాజ్ మచ్ యాజ్ 6 బాయ్స్ అన్నాడా. సో ఉమెన్ బాయ్ కనుక చూస్తే సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, అక్కడ రేషియో ఏమవుతుంది 6:4 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 8 బాయ్స్ ఎర్న్ యాజ్ మచ్ యాజ్ 10 గర్ల్స్ అన్నాడు. సో 8 బాయ్స్ అన్నాడా, బాయ్స్ గర్ల్స్ కనుక చూస్తే సో 10 వస్తుంది, 10:8 అవుతుంది. ఓకేనా. సో 8 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే 10:8 ఇలా రేషియో ఉంది. మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ ఇలా మొత్తం ఎంతమంది ఉన్నారు, మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ 4 మెంబర్స్ ఉన్నారు. సో రేషియో మనం ఇలా తీసుకున్నాం. అయితే ఇక్కడ ఒక గర్ల్ పర్ డేకి ఎంత ఎర్న్ చేస్తుందని చెప్తున్నాడు క్వశ్చన్లో మనకి 50 రూపీస్ అన్నాడు. ఇక్కడ కామన్ ఏముంది, ఇక్కడ మెన్ వచ్చింది, ఇక్కడ బాయ్స్ వచ్చింది, ఇక్కడ గర్ల్ వచ్చింది. సో సరే ఇలా ఇచ్చినప్పుడు మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ రేషియోని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ కామన్గా డైరెక్ట్గా ఏమైనా ఉన్నాయో, డైరెక్ట్గా తీసుకున్న దానికి ఏమైనా ఉందా, ఉమెన్ ఏమో 3 ఉంది, ఇక్కడ ఉమెన్ ఏమో 4 ఉంది. సో ఈక్వల్గా లేవు కాబట్టి సో మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ చూద్దాం. సో ఇలా ఇచ్చినప్పుడు రేషియో సింగిల్ రేషియో కావాలి అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్స్ మొత్తం నువ్వు మల్టిపుల్ చేయి. ఓకేనా. 4 6 జార్ ఎంత, ఇక్కడ 4 6 జార్ 24, లేదంటే ఇక్కడ 4 6 జార్ 24, 24 into 10 జార్ ఎంత, 4 6 జార్ 24, 24 into 10 240. సో ఇక్కడ ఎంత వస్తుంది 240 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ 4 అనేది 240 అయితే 4 60 టైమ్స్ 360 జార్ ఎంత 180 అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఉమెన్తో ఎండ్ అయింది, ఉమెన్తో స్టార్ట్ అయింది. ఈ 180 అనేది 6 పార్ట్స్ అయితే 6 30 జార్ 180 అయితే 4 30 జార్ ఎంత 120. సో బాయ్స్తో ఎండ్ అయింది, ఇక్కడ బాయ్తో స్టార్ట్ అయింది. ఈ 120 అనేది 10 పార్ట్స్ అవుతుందా, బాయ్స్దే కదా ఇది. 10 పార్ట్స్ 120 అంటే 12 టైమ్స్ 12 8 జార్ ఎంత 96. ఓకేనా. సో మనకి మెన్ ఉమెన్ బాయ్ గర్ల్ ఎంత వచ్చింది, వాల్యూ 96 వచ్చింది. 96 దీన్ని ఇంకా మనం రెడ్యూస్ చేయొచ్చు కానీ అవసరం లేదండి మనకి. సో 96 పార్ట్స్ ఒక గర్ల్ ఎర్న్ చేసింది ఎంత అన్నాడు, పర్ డేకి 50 రూపీస్ అన్నాడా, 50 రూపీస్ అన్నాడు. అంటే ఒక మెన్ ఒక ఉమెన్ ఒక బాయ్ ఒక గర్ల్ పర్ డేకి ఎర్న్ చేసే అమౌంట్స్ రేషియో అనేది మనకు ఉంది ఇలాగా. సో 96 పార్ట్స్ 50 రూపీస్ అయితే మనకి ఏం కావాలి, మ్యాన్ ఎర్న్ చేసింది కావాలి. మ్యాన్ ఎంత ఉంది ఇక్కడ 240నా. సో 240 వాల్యూ అనేది ఎంత వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏ టేబుల్ పోతుంది మనకంటే 12 టేబుల్ పోతుంది చూడండి. 12 2 జార్ 12 20 జార్ 12 8 జార్ 96. నెక్స్ట్ ఇంకా 4 2 జార్ 4 5 జార్ పోతుంది.
225 టైమ్స్ 525 టైమ్స్ అంటే 125 రూపీస్ అవుతుంది. 225 15 525 ఎంత 125. సో ఇక్కడ 1 మ్యాన్ పర్ డేకి ఎంత ఎర్న్ చేస్తున్నాడు అంటే 125 రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు. సో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? సో నేను ఇండివిజువల్గా రేషియోస్ రాసిన, కామన్ సింగిల్ రేషియో తీసుకున్నా, 240 180 120 96 వచ్చింది. 96 పార్ట్స్ 50 రూపీస్ అయితే 240 పార్ట్స్ అనేది ఎంత అనేది అడిగాడు. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14. A, B and C working together complete a job in 18 days. A and B together work twice as much as C. A and C together work thrice as much as B. A alone can finish the work in అన్నాడు. ఇక్కడ ABC ముగ్గురు కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 18 డేస్లో చేస్తారంట. A and B ఇద్దరు కలిసి Cకి 2 పని చేస్తున్నారు. ఓకేనా? సో A and B ఇద్దరు కలిసి Cకి 2 టైమ్స్ అంటే ఎఫిషియన్సీ కదా. A and B 2 టైమ్స్ యాజ్ ఎఫిషియెంట్ యాజ్ C అంటున్నాడా? Cకి 2 పని. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నాడు? ఏ మరియు సిలు కలిసి అంటే ఏ అండ్ సిలు ఇద్దరు కలిసి బికి 3 రెట్లు పని చేస్తున్నారు. 3 రెట్ల పని. బికి ఒక యూనిట్ అంటే ఒక పార్ట్ అయితే ఏ అండ్ సికి ఎంత 3 పార్ట్స్. సో మనకి ఇక్కడ గమనిస్తే మీరు ఏబిసి ముగ్గురు ఉన్నారా? ముగ్గురు కలిసి ఎంత ఎఫిషియన్సీ ఉంది? 3 ఉంది. ఇక్కడ కూడా ఏముంది? ఏబిసి ఉందా? ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎఫిషియన్సీ కలిపి ఎంత ఉంది? 4 ఉంది. ఇక్కడ ఏమో 3 ఉంది, ఇక్కడ ఏమో 4 ఉంది. ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు. సో ఈక్వల్గా లేదు కాబట్టి సో ఆ 4ని ఇక్కడ మల్టిపుల్ చేయండి. ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ మల్టిపుల్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? ముగ్గురు ఎఫిషియన్సీ ఈక్వల్గా ఉండే విధంగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు 4 1s are 4 2s are 4 2s are 8 4 1s are 4 3 1s are 3 3 3s are 9. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పండి, అక్కడ సి ఎఫిషియన్సీ ఎంత? 4 ఉంది. సో బి ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3 ఉంది. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత? 8 ఉంది. సో ఏ ప్లస్ బి 8లో సో బి ఎఫిషియన్సీ 3 కనుక తీసుకుంటే 3 రిమూవ్ చేస్తే ఏ ఎఫిషియన్సీ నీకు ఎంత వస్తుంది? 5 మిగులుతుంది. సో ఏ ఎఫిషియన్సీ 5 ఉంది, బి ఎఫిషియన్సీ 3 ఉంది, సి ఎఫిషియన్సీ 4 ఉంది. సో నీకు అందరి ఎఫిషియన్సీ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ముగ్గురు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? 18 డేస్ చేస్తున్నారు. ముగ్గురు కలిసి 18 డేస్ చేస్తున్నారు. ఎంత ఎఫిషియన్సీతో చేస్తారు ముగ్గురు కలిసి? 8 + 4 12 ఎఫిషియన్సీనా? సో టైం ఇంటూ ఎఫిషియన్సీ ఏమవుతుంది మనకి? టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్. ఇప్పుడు ఆ టోటల్ వర్క్ని ఎవరు చేస్తున్నారంట? ఎవరు చేయాలంట? ఏ మాత్రమే వర్క్ చేస్తే అన్నాడు. సో ఇక్కడ B3 కదా. ఏ ప్లస్ బిలో B3 తీస్తే ఏ 5 ఎఫిషియన్సీ అవుతుందా? ఏ వాల్యూ ఎంత అంటే 5. ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 3s are 15 5 6s are 36 అంటే 5 6s are 30. సో ఇక్కడ 12 6s are ఎంత? 72. 12 3s are ఎంత? 36 + 7 ఎంత? 43. 43.2 డేస్ టైం పడుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 43.2 ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా? See the next question. A group of laborers promise to do a piece of work in 12 days, but 5 of them don't turn up. If the rest of the group can do the work in 18 days, find the original number of men. సో ఇక్కడ ఒక గ్రూప్ అనేది ఒక వర్క్ చేయడానికి ప్రామిస్ చేశారు. అంటే గ్రూప్ ఎంతమందో మనకు తెలియదు కాబట్టి నేను సమ్ ఏ అనే నెంబర్ అనుకుంటున్నా, ఏ అనే మెంబర్స్ అనుకుంటున్నా. వాళ్ళు మేమందరం కలిసి వర్క్కి వచ్చి వర్క్ని మేము 12 డేస్లో కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఏం జరిగింది? తీరా వర్క్ చేసేటప్పటికి 5 మెంబర్స్ అటెండ్ కాలేదు. ఓకేనా? ఫస్ట్ టైం ఒక గ్రూప్ వచ్చి మేము 12 డేస్లో కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ తీరా పని చేసేటప్పటికి ఏమైంది? అక్కడ 5 మెంబర్స్ అటెండ్ కాలేదు. 5 మెంబర్స్ అటెండ్ కాలేదు అంటే జనరల్గా ఏనే మెంబర్స్ 12 డేస్లో ఒక వర్క్ని చేయాలి. ఏనే మెంబర్ ఎంతో తెలియదు కాబట్టి ఇనిషియల్గా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు వస్తే 12 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఈసారి అందరూ రాలేదు, 5 మెంబర్స్ రాలేదు. అందులో 5 మెంబర్స్ రాలేదు అంటే A-5 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఇలా 5 మెంబర్స్ తగ్గేసరికి ఎన్ని డేస్ పట్టింది? 12 డేస్లో అవ్వాల్సింది 18 డేస్లో అయింది. 12 డేస్లో అవ్వాల్సింది 18 డేస్లో అయింది. ఇక్కడ ఏ వర్క్ అయితే అయిందో ఇక్కడ కూడా అదే వర్క్ కదా. సో ఈ వర్క్ని ఆ వర్క్ని ఈక్వల్ చేసిన. క్వశ్చన్ ఏమన్నాడు? ఇనీషియల్గా ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మెన్ అన్నాడు. సో ఇనీషియల్గా ఎంతమంది అక్కడ పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నారు అనేది మన ప్రశ్న. ఓకేనా? 6 2s are 6 3s are సో 2A 3A ఓకేనా? 3 5s are -15. -15 ఇవతలకు వస్తే +15. సో A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15 అవుతుంది. సో ఇనీషియల్గా ఎంతమంది వర్క్ చేద్దాం అనుకున్నారు? 15 మెంబర్స్ వర్క్ చేయాలని అనుకున్నారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 16. A tank of volume 432 cubic feet has 1 inlet pipe and 2 outlet pipes. The inlet tap fills the water in the tank at the rate of 4 cubic inch per minute and the outlet 2 taps empty it out at the rate of 14 cubic inch per minute and 6 cubic inch per minute respectively.
ఇఫ్ ఆల్ ద 3 ట్యాప్స్ ఆర్ ఓపెన్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ బి ఎంటీ అన్నాడు. 1 cubic feet ఈజ్ ఈక్వల్ టు 1728 క్యూబిక్ ఇంచ్గా తీసుకోమని చెప్తున్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే మొత్తం మనకి ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక చూస్తే ఎంత ఉంది, మనకి 432 క్యూబిక్ ఫీట్ ఉంది. ఒక క్యూబిక్ ఫీట్ వాల్యూ ఎంత అని చెప్పాడు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో 1728 అన్నాడా. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుంది 432 ఇంటూ ఒక క్యూబిక్ ఫీట్ ఎంత 1728. ఇదేమవుతుంది టోటల్ ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. ఈ ట్యాంక్ కెపాసిటీని 4 క్యూబిక్ ఇంచ్ పర్ మినిట్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక పైపు ఫిల్ చేస్తుంది. అలాగే 14.6 అంటే కెపాసిటీలు ఉన్నటువంటి 2 ట్యాప్స్ అనేవి ఎంటీ చేస్తున్నాయి. సో క్వశ్చన్ ఏమన్నాడు, ట్యాంక్ పూర్తిగా నిండునప్పుడు 3 ఒకేసారి తెరిచినా ఎంత సమయంలో ఖాళీ అవుతుంది. సో ఇదేంటి మనకి టోటల్ ట్యాంక్ కెపాసిటీ. 3 ఒకేసారి వర్క్ చేస్తే అంటే 1 నిమిషానికి ఎంతైతే నింపగలవో అంత ఎఫిషియన్సీ, 1 నిమిషానికి ఎంతైతే ఖాళీ చేయగలవో అంత ఎఫిషియన్సీ ఉంది. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అవర్స్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి. సో మినిట్ నుంచి అవర్స్లో కన్వర్ట్ చేద్దామా. సో ఇక్కడ ఫిల్ చేసే పైప్ అనేది 1 మినిట్లో 4 లీటర్స్ని అంటే 4 క్యూబిక్ ఇంచ్ని ఫిల్ చేయగలుగుతుంది. అంటే 1 మినిట్కి 4 అయితే 60 మినిట్స్కి ఎంత 4 × 60 ఎంత 240. ఓకేనా. సో ఎంత 240. నెక్స్ట్ 1 మినిట్లో 14 ఫిల్ చేయగలిగితే 60 మినిట్స్లో ఎంత 16 × 14 కదా. సో 14 6 ఎంత 84 అంటే 840. ఇక్కడ ఎంటీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ తీసుకుంటున్నా. నెక్స్ట్ కూడా ఎంటీ చేసేదే కదా. 1 మినిట్లో 6 పార్ట్స్ని ఫిల్ చేస్తుంది కాబట్టి 60 మినిట్స్లో ఎంత ఫిల్ చేస్తుంది. సో ఇంటూ 60 6 6 ఎంత 360. సో -360. సో ఇవి ఏ అనే పైపు, బి అనే పైపు, సి అనే పైపు. ఫస్ట్ పైప్ ఏమో ఫిల్ చేస్తుంది, నెక్స్ట్ 2 పైప్స్ ఏమో ఎంటీ చేస్తాయి. సో ఇక్కడ ఈ 360లో నుంచి 240 మనం రిమూవ్ చేస్తే 120 అవుతుందా. సో 120 -120 ఆ -120 దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది 960. సో ఓవరాల్గా -960 అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా ఎఫిషియన్సీ అనేది నెగిటివ్లో ఉంటుంది. సో వర్క్ బై ఎఫిషియన్సీ మనకి ఏమొస్తుంది టైం వస్తుంది. సో 960 అనేది ఇక్కడ 960ని 10 టైమ్స్ తీసుకుందాం. ఎందుకు అంటే 96 అనేది ఇక్కడ మల్టిపుల్ అవుతుంది కాబట్టి. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 9 1s are 9. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 17లో 1 టైం పోతుంది. ఈ లాస్ట్ 6 అనేది 8లో అంటే 6 8s are ఎంత 48 అవుతుంది. 6 8s are ఎంత 6 8s are 48. ఓకేనా. సో ఇక్కడ 96 అనేది 18 టైమ్స్ తీసుకుంటే మనకి 1728 వస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది 90 అనుకుందాం, 20 అనుకుందాం, 9 2s are ఎంత 18. సరిపోయిందా 18 చేంజ్లో వస్తుంది. 1700 ఉంది కదా అలాగా. సో ఇక్కడ డినామినేటర్లో 10 అలాగే ఉంచు. ఇప్పుడు ఈ 2 మల్టిపుల్ చేద్దామా. 18 2s are ఎంత 18 2s are 36. 18 3s are ఎంత 18 3s are 54. 4 + 3 carries 7. సో నెక్స్ట్ 18 4s are ఎంత 72. 72 + 5 ఎంత 77 అంటే 6 బై 10 కదా. 10 కాబట్టి సో 10 క్యాన్సిల్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ముందు ఒక డాట్ తీసుకుంటే సరిపోతుంది. 777.6 అవర్స్ టైం అనేది పడుతుంది. సో ఫుల్గా నిండినటువంటి ట్యాంక్కి ఆ 3 పైప్స్ కనుక ఓపెన్ చేస్తే ఒకటి ఫిల్ చేసేవి, 2 ఎంటీ చేసేవి. టోటల్గా ఎంత టైంలో ఎంటీ అయిపోతుందంటే 77.6 అవర్స్లో ఎంటీ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 17. B can do a piece of work in 6 hours. B and C can do it in 4 hours. ABC in 2 1/3 hours అవుతుంది. ఇన్ హౌ మెనీ అవర్స్ ఏ అండ్ బి కెన్ డూ ఇట్ అన్నాడు. సో ఇక్కడ బి అనే క్యాండిడేట్ ఒక వర్క్ని 6 అవర్స్లో చేయగలుగుతున్నాడని చెప్తున్నాడు. బి అనే క్యాండిడేట్ 6 అవర్స్లో చేస్తున్నాడు. అలాగే బి అండ్ సి ఇద్దరు కనుక వర్క్ చేస్తే 4 అవర్స్లో అయిపోతుందంట. ఏబిసి ముగ్గురు కనుక వర్క్ చేస్తే ఎన్ని అవర్స్లో అయిపోతుంది అన్నాడు 2/3 అవర్స్. సో అంటే ఏమవుతుంది 8/3 అవర్స్ టైం పడుతుంది. 8/3 అవర్స్. పాయింట్ అర్థమవుతుందా. సో ఇక్కడ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 hours. బి అండ్ సి కెన్ డూ ఇట్ ఇన్ 4 hours. ఏబిసి ఇన్ 2/3 అవర్స్ టైం పడుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఏముంది, మనకి టైం రేషియో ఉంది. సో టైం రేషియో నుంచి మనం ఎఫిషియన్సీ రేషియోని ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీ నుంచి టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైనల్గా క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అండ్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు మీరు ఎల్సిఎం తీసుకునేటప్పుడు 6 4 8/3 ఎంత ఎల్సిఎం అవుతుంది. ఫస్ట్ 6కి 4కి ఎల్సిఎం ఎంత 12 అవుతుంది. 6 4 8/3 8 కూడా ఇన్వాల్వ్ అయితే ఎల్సిఎం మనకి ఎంత అవుతుంది 24 అవుతుందా. సో 24ని డివైడ్ చేయగలిగితే లేదో చూద్దాం. సో 6 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 24 టైమ్స్. 6 4s are
4 6 ఆర్ సో 8 కూడా సో 8/3 అంటే 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే అంటే ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి పట్టే టైం చూద్దాం. ఫస్ట్ మనం ఎఫిషియన్సీ చూద్దాం. 6 4 ఆర్ 24 4 6 ఆర్ 24 సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 24 8/3 అంటే 8/3 టైమ్స్ అంటే 8 3s ఆర్ 9 అవుతుందా సో 9 ఎఫిషియన్సీ. ఎందుకని 8/3 కాస్త 24 అవ్వాలంటే ఎంత వాల్యూతో మల్టిపుల్ చేయాలి నువ్వు 9తో మల్టిపుల్ చేస్తే 3 1s ఆర్ 3 3s ఆర్ 8 3s ఆర్ 24 సో అలా తీసుకుంటే మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 24 అవుతుంది. లేదా ఫస్ట్ 2 నెంబర్స్ ఎల్సిఎం తీసుకో 6కి 4కి ఎల్సిఎం 12 కదా సో 12, 8/3 తీసుకో 12, 8/3 12కి 8/3 క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఎంత వస్తుంది ఎల్సిఎం 24 వస్తుంది ఓకేనా. సో ఈ బి ఎఫిషియన్సీ ఏమో 4 ఉంది బి ప్లస్ సి ఏమో 6 ఉంది. సో బి ఎఫిషియన్సీ 4 అయితే అప్పుడు సి ఎఫిషియన్సీ ఏమవ్వాలి 2నే కదా సో ఏబిసి ఎఫిషియన్సీ మొత్తం కలిపి 9 ఉంది ఓకేనా. సో బి ఎఫిషియన్సీ 4 సి ఎఫిషియన్సీ 2 4 + 2 ఎంత 6 టోటల్ 9లో 6 బీసీని రిమూవ్ చేస్తే మిగిలిన 3 ఎవరిదవుతుంది ఏ ఎఫిషియన్సీ అవుతుంది ఓకేనా. సో క్వశ్చన్ ఏమన్నాడు ఏ మరియు బి అన్నాడు. ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఇక్కడ బి ఎఫిషియన్సీ 4 ఉంది ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 3 కదా ఏ ఎఫిషియన్సీ వచ్చేది మనకి ఇక్కడ 3 ఉంది. సో బి ఎఫిషియన్సీ 4 ఉంది సి ఎఫిషియన్సీ ఎంత 2 ఉంది. బి అండ్ సి ఇద్దరు వర్క్ చేయడానికి ఎంత ఎఫిషియన్సీతో చేస్తారు 7 ఎఫిషియన్సీతో 24/7 అంటే ఏమవుతుంది 7 3s ఆర్ 21 1 మిగులుతుంది 3 1/7 డేస్ అనేది టైం పడుతుంది. సో ఇక్కడ సో 7 3s ఆర్ 21 పోతే 3 కదా క్యారీ మనకి మిగిలేది 7 3s ఆర్ 21 3 3/7 డేస్ టైం అనేది పడుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 there is a leak in the bottom of a cistern. When the cistern is in a thorough repair it would be filled in 3 1/2 hours. It now takes half an hour longer. If the cistern is full how long would the leak empty the cistern అన్నాడు. ఇక్కడ నీటి తొట్టె అడుగున లీకేజీ ఉంది తొట్టి పూర్తిగా మరమ్మతులు చేయబడినప్పుడు అది 3.5 hours గంటల్లో నిండిపోతుంది. అప్పుడు అయితే మనకి ఒకవేళ రిపేర్ కనుక చేయకపోతే ఇప్పుడు మాత్రం అరగంట ఎక్కువ సమయం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ట్యాంక్ని 2 పైప్స్ ఫిల్ చేస్తున్నాయి 2 పైప్స్ నింపుతున్నాయి ఒకటి ఏంటి ఎంటీ చేసేది ఒకటేమో ఫిల్ చేసేది. క్వశ్చన్ ఏమంటున్నాడు సో లీక్ కనుక రిపేర్ చేస్తే ట్యాంక్ మొత్తం 3.5 hours నిండుతుంది. ఒకవేళ లీక్ కనుక రిపేర్ చేయకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది అన్నాడు. అయితే నీటి తొట్టె నిండితే ఖాళీ చేసే పైపు నీటి తొట్టెని ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అంటున్నాడు ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎంటీ అంటే ఫిల్ చేసే పైప్ని ఏగా తీసుకుంటున్నా ఫిల్ చేసేది ఎంటీ చేసే పైపు ఏ ప్లస్ బి అంటున్నా. సో టైం ఇచ్చాడు మనకి ఫిల్ అంటే మరమ్మతులు చేసిన తర్వాత అంటే రిపేర్ చేసిన తర్వాత ఎంత టైంలో నిండిపోతుంది 3.5 hours నిండుతుంది. 3.5 hours అంటే 2 3s ఆర్ ఎంత 6 + 1 ఎంత 7/2 hours నిండుతుంది. ఒకవేళ రిపేర్ చేయకపోతే హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది. హాఫ్ అన్ అవర్ ఎక్కువ అంటే 4 hours ఆల్రెడీ 3.5 hours పడుతుంది కదా అంటే ఫిల్ చేసే పైప్కి 3.5 hoursకి ఒక హాఫ్ అన్ అవర్ కలిపితే 4 hours. సో టైం రేషియో వచ్చింది. టైం రేషియో ఎంత 7/2 4 ఇక్కడ 2 అవతలకి వెళ్తే 7:8. సో ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది రివర్స్ చేయండి 7/2 4 కదా 7:8 7:8 8:7 అవుతుంది 8:7 మనకి ఇక్కడ ఏమవుతుంది అన్నాడండి 3.5 hours అన్నాడు 4 hours ఎక్కువ పడుతుంది 3.5 hours మీన్స్ 7/2 సో మనకి 8:7 వచ్చింది క్లియర్ కదా. సో ఏ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 8 వచ్చింది ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 7 వచ్చింది. ఎందుకు ఏ ప్లస్ బి 7 వచ్చింది అంటే సో బి అనే క్యాండిడేట్ ఎవరు ఇక్కడ బి అనే పైపు ఎంటీ చేసే పైపు కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఎంత మనకి 8 అని తెలుసు కదా ఏ ఎఫిషియన్సీ 8 అయితే అప్పుడు 7 ఉండాలి అంటే బి ఎఫిషియన్సీ ఖచ్చితంగా ఎంత ఉండాలి -1 ఉండాలి 8 - 1 ఎంత 7. అయితే టోటల్ కెపాసిటీ ఎంత టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ కెపాసిటీ 4 7s ఆర్ ఎంత 28 ఈ 28ని ఎంటీ చేసే పైప్ అంటే 1 ఎఫిషియన్సీతో ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే 28 అవర్స్లో ఎంటీ చేస్తుంది ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ టోటల్ వర్క్ అవుతుంది. ఈ టోటల్ వర్క్ ఎంటీ చేసే పైప్ ఎంత టైంలో ఎంటీ చేస్తుంది అంటే సో వర్క్ బై ఎఫిషియన్సీ తీసుకుంటే మనకి అవర్స్ వస్తుంది 28 అవర్స్లో కంప్లీట్గా ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది దేని ద్వారా ఎంటీ చేసే పైప్ ద్వారా ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19
If 9 men working 7.5 hours a day can finish a piece of work in 20 days, then in how many days will be taken by 12 men working 6 hours a day to finish the work? It being given that 2 men of later type work as 3 men of the ఫార్మర్ టైప్ అన్నాడు. సో ఇక్కడ 9 men వర్కింగ్ 7 hours a day అన్నాడు. సో 9 members ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ 9 men ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారంట, 7.5 days అన్నాడు. 7.5 days అంటే ఎంత, 15/2 అవుతుందా? సో 15/2 ఏ డే కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. టైం ఎంత పడుతుంది అంటే పర్ డేకి 7.5 hours లెక్కన 20 daysలో ఫినిష్ చేస్తున్నారు. ఇదే వర్క్ని హౌ మెనీ డేస్ అంటే ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు. టేకెన్ బై 12 men అన్నాడు. 12 men వర్కింగ్ 6 hours a day టు ఫినిష్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని తెలియని వాల్యూ నేను ఏమనుకుంటున్నా, ఎక్స్గా తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ, 2 men ఆఫ్ ద లేటర్ టైప్ అంటే సెకండ్ సెట్లో ఉన్నారు కదా, అంటే ఫస్ట్ మెన్ కాకుండా సెకండ్ మెన్ అంటే సెకండ్ టైం చేసేటువంటి మెన్. 2 men ఆఫ్ ద లేటర్ అంటే 2 men ఆఫ్ లేటర్ మెన్ అంటే M2. ఇది M1 లెఫ్ట్ సైడ్ M1, ఇది M2 men అంటే ఇనిషియల్ మెన్ M1 అంటాం, తర్వాత చేసే వాళ్ళని M2గా కన్సిడర్ చేస్తాం. 2 M2 యాజ్ మచ్ వర్క్ యాజ్ అంటే ఈక్వల్ అండి. 3 men ఆఫ్ ద ఫార్మర్, 3 men ఆఫ్ ద అంటే 3 M1. సో ఇక్కడ M2/M1 మనకి ఏమొస్తుంది, M2/M1 3/2 వస్తుంది. M2/M1 ఏమొస్తుంది 3/2. సో M1 అంటే ఇనిషియల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇక్కడ 2 parts ఇంటూ 2 రాస్తున్నా. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత మనకి M2 అనేది 3 కాబట్టి సో ఇంటూ 3 అని రాస్తున్నా. 2 3 ఓకేనా. సో మనకి ఏం కావాలి, ఎక్స్ డేస్ అంటే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందో వర్క్ అనేది మనకు కావాలి. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 ఎన్ని డేస్ పోతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందా, 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 12 3s ఎంత, 36, 15 9s క్యాన్సిల్ చేద్దాం. 12 6s ఎంత, 12 6s 72నా. సో 9 1s 12 6s 72 అంటే 9 8s 8 టైమ్స్ పోతుందా. నెక్స్ట్ ఏం పోతుంది ఇక్కడ 3 1s 5s. నెక్స్ట్ 4 2s 4 5s 5 5s ఎంత 25 x ఇంటూ 2 యువతలకు వస్తే x ఈజ్ ఈక్వల్ టు 25/2 అంటే ఎంత వస్తుంది మనకి 12.5 వస్తుంది. అంటే 12.5 డేస్లో ఆ వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. సెకండ్ సెట్ అంటే సెకండ్ గ్రూప్ ఎన్ని డేస్లో ఫిల్ చేయగలరు ఆ వర్క్ అంటే 12.5 hours ఫిల్ చేయగలరు. పర్ డేకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు అంటే 6 hours వర్క్ చేస్తున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి 12.5 అవుతుంది. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 100 days. If however there were 10 men less, it would take 10 days more for the work to finish. How many men were there originally అన్నాడు. అయితే ఒరిజినల్లీ ఎంతమంది ఉన్నారు అంటే ఒక పనిని కొంతమంది 100 daysలో ఫినిష్ చేస్తామని ఒప్పుకున్నారు. అయితే తీరా పని ప్రారంభించాక అందులో ఎంతమంది రాలేదన్నాడు, 10 మంది రాలేదు. సో ఇనీషియల్గా ఎంతమందో మనం తెలియదు. ఏ అంటున్నా వాళ్ళు ఒక వర్క్ని 100 daysలో చేయగలుగుతారు. ఇదే వర్క్ని ఏలోంచి ఎంతమంది తగ్గారు, 10 members తగ్గారు. ఆ 10 members తగ్గినందుకు సో ఎన్ని డేస్ పడుతుందండి, ఇక్కడ పని పూర్తి కావడానికి 10 రోజులు ఎక్కువ పడుతుంది. అంటే 100 daysకి 10 రోజులు ఎక్కువ అంటే 110 days పడుతుంది. 110 days పడుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు, మొదట్లో ఇది వరకు ఎంతమంది పనికి వస్తానని ఒప్పుకున్నారు అనేది మన ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తున్న 10A 11A మైనస్ 11 into 10 ఎంత 110, మైనస్ 110 అవతలకి వెళ్తే ప్లస్ 110 అవుతుంది. 10A అవతలకి వెళ్తే 11 నుంచి 10 పోతే 1 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 110. ఇనిషియల్గా ఎంతమంది వస్తానని ఒప్పుకున్నారు, 110 మంది వస్తానని ఒప్పుకున్నారు. తీరా పని చేసేటప్పటికి 10 members తగ్గిపోయారు. సో మన ఆన్సర్ ఏంటి, ఇనిషియల్గా ఎంతమంది అనేది మన కావాల్సిన క్వశ్చన్. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. A person saves 33 1/3% of his income if the saving is increases by 22% and the expenditure is increases by 10%, then the percentage increase in his income is అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఎంత సేవ్ చేస్తున్నాడు, 33 1/3%ని సేవ్ చేస్తున్నాడు. సేవ్ అంటే ఇన్కంలోంచే కదా నువ్వు సేవ్ చేయగలిగేది. సో 33 1/3 అంటే ఫ్రాక్షన్ ఎంత 1/3. డినామినేటర్లో 3 parts ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. దాన్ని 300గా తీసుకుంటున్నా. సో 1 part సేవ్ చేస్తున్నాడు కాబట్టి 1 part 100 అంటున్నా. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది 200 అవుతుందా. ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్ అవుతుంది. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, ఒకవేళ పొదుపు 22% పెరిగితే సేవింగ్స్ 22 అంటే దాని అర్థం ఏంటి, 100 కాస్త 122 అవుతుంది. ఓకేనా.
నెక్స్ట్ ఏమన్నాడు, మరియు ఖర్చు కూడా 10% పెరిగితే అన్నాడు. ఖర్చు 10% అంటే ఎంత, 20 కదా, 220. సో అప్పుడు ఇన్కమ్ ఏమవుతుంది, 220 122. సో 320 + 20 ఎంత, 40 కదా, 342 అనేది మనకి ఏమవుతుంది, సో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్డ్ ఇన్కమ్ అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, అతని ఆదాయంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో ఇక్కడ 300 ఉండాల్సింది 342 అంటే 42 పెరిగిందా, 42 అంటే 30లో 10% ఎంత, 30 అవుతుంది. సో 12 ఉంది. ఇక 30లో 300లో 4% ఎంత, 1%, 3 3 4 12 అంటే 42 అంటే 14% పెరిగింది. సో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అక్కడ, 14% పెరిగినందుకు 42 పెరుగుతుంది. ఓకేనా, సో 14% పెరగడం జరుగుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Indian examination, B obtained 20% more marks than those obtained by A అన్నాడు, and A obtained 10% less marks than those obtained by C అన్నాడు. D obtained 20% more marks than the obtained by C అన్నాడు. By what percentage are the marks obtained by D more than those by A అన్నాడు. సో ఇక్కడ రేషియో కనుక చూస్తే B obtained 20% more than the A అన్నాడు. సో B అండ్ A గురించి మాట్లాడితే, సో AB కాంబినేషన్ తీసుకుంటున్నా, ఇచ్చింది యాస్టేజ్ ఇచ్చినట్టు తీసుకుందాం. B/A ఇచ్చాడు కదా, B అనే క్యాండిడేట్కి 20% ఎక్కువ అంటే 20% అంటే 1/5. 1/5 అంటే Bకి 6 వస్తే Aకి 5 అనే కదా, అంటే A కన్నా B ఎక్కువ. నెక్స్ట్ ఏమన్నాడు, A obtained 10% less than C అన్నాడు. A obtained 10% less than C అంటే AC తీసుకుంటున్నా. సో C కన్నా 10% తక్కువ. 10% అంటే 1/10 ఫ్రాక్షన్ అవుతుందా. సో C అనేది 10 అయితే A అనేది ఏమవుతుంది, 9 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, D obtained 20% more than C అన్నాడు. సో D అనే క్యాండిడేట్ గురించి మాట్లాడుతున్నాడు. D obtained C కన్నా ఎలా వచ్చిందంట, 20% more than C అన్నాడు. 20% అంటే ఫ్రాక్షన్ ఏంటి, 1/5. 1/5 అంటే Cకి 5 వస్తే 1 ఇంక్రీజ్ అయ్యి Dకి 6 వచ్చింది. ఇలా BA AC DC ABCD వాల్యూస్ అనేవి మనకి ఇలా ఉన్నాయి. సో అయితే క్వశ్చన్ ఏమన్నాడు, బై వాట్ పర్సంటేజ్ ఆర్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై D మోర్ దాన్ ద by what percentage are the marks obtained by D more than the marks obtained by A అన్నాడు. ఏకి వచ్చిన మార్క్స్ కన్నా D అనే క్యాండిడేట్కి ఎంత పర్సంటేజ్ ఎక్కువ మార్క్స్ వచ్చాయనేది మన ప్రశ్న ఇక్కడ. సో వీటిలో కామన్గా ఏ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ A ఉంది, ఇక్కడ నెక్స్ట్ కామన్గా ఏముంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత ఉంది, 5 ఉంది కదా, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. ఏ వాల్యూ 9 ఉంది. సో ఈక్వల్గా ఉన్నాయా, ఈక్వల్గా లేవు. ఈక్వల్గా చేయాలి అంటే ఇక్కడ ఏ వాల్యూ 9 ఉందా, ఆ 9ని తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి, నువ్వు ఇక్కడ మల్టిపుల్ చేయి 5 దగ్గర. ఇక్కడ ఏ వాల్యూ 5 ఉంది కదా, ఈ 5ని తీసుకెళ్ళి ఇక్కడ మల్టిపుల్ చేయి. ఓకేనా. సేమ్ అవుతుందో చూద్దామా. 9 6 ఎంత, 54. 9 5 ఎంత, 45. సో నెక్స్ట్ 5 9 ఎంత, 45. 5 10 ఎంత, 50. ఓకేనా. సో ఇక్కడ ఏ వాల్యూ నీకు ఎంత వచ్చింది, ఇక్కడ 45 వచ్చింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 45. సరిపోయిందా. సో ఇక్కడ C వాల్యూ నీకు ఎంత, 50. ఇక్కడ D/C = 5:6 వచ్చింది కదా. ఇక్కడ నీకు D/C = 5:6. ఇక్కడ ఎవరి వాల్యూ ఎక్కువ ఉండాలి, D obtained 20%. చూడండి ఇక్కడ D obtained 20% మార్క్స్ మోర్ దెన్ ద C కన్నా Dకి ఎక్కువ ఉండాలి. C కన్నా Dకి ఎక్కువ ఉండాలి అంటే 6:5 అండి. మనం ఇక్కడ రివర్స్లో రాసినాం, 6:5 అవుతుంది. ఎందుకంటే C కన్నా Dకి 20% ఎక్కువ ఉన్నాడు కదా, D వాల్యూ ఎక్కువ ఉండాలి. ఇంతవరకు క్లియరా. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఏకి ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఏకి 45 వచ్చింది, ఇక్కడ ఏకి ఎంత 45 వచ్చింది. సో అప్పుడు ఏకి 45 అయినప్పుడు Cకి ఎంత 50 ఉంది. ఇక్కడ C ఎంత ఉంది, 5 ఉంది. 50 ఉండాలంటే జస్ట్ 10తో మల్టిపుల్ చేస్తే సరిపోతుందా. 10 5 ఎంత, 50. 10 6 ఎంత, 60. ఓకేనా. సో D వాల్యూ ఎంత వచ్చింది, 60 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 45 వచ్చింది. ఫైనల్గా ఏకి Dకి రిలేషనే కదా అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత, ఫైనల్గా 45 ఉంది. D వాల్యూ ఎంత ఉంది, 60 ఉంది. ఏ కన్నా D ఎంత ఎక్కువ ఉన్నాడు, 15 ఎక్కువ ఉన్నాడు. ఎంత ఎక్కువ ఉన్నాడు, 15 ఎక్కువ ఉన్నాడు అవుట్ ఆఫ్ 45. సో ఓకేనా. దాన్ దట్ ఆఫ్ ఏ అన్నాడు కదా, ఏతో కంపేర్ చేయమన్నాడు. డిఫరెన్స్ న్యూమినేటర్లో డినామినేటర్లో ఏ తీసుకుంటాం, × 100. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది,
15 1s are 15 3s are 1/3 1/3 into 100 ఎంత 33 1/3% అవుతుంది. సో మనకి ఏ కన్నా డి ఎంత ఎక్కువ ఉన్నాడు అంటే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నాడు అంటే 33 1/3% ఎక్కువ మార్క్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, డీకి ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. See the next question. Question number 23. A certain number of students from school X appeared in an examination and 30% students failed. 150% more students than those from the school X appeared in the same examination from school Y. If 80% of the total number of students who appeared from X and Y passed అన్నాడు, then what is the percentage of students who failed from Y? అయితే Y నుంచి ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ అనేది ఎంత అంటున్నాడు. ఇక్కడ X గురించి కనుక చూస్తే మనం X Y అనే రెండు స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎక్స్ అపియర్డ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ అంటే 30% స్టూడెంట్స్ ఫెయిల్ అన్నాడు. సో ఇక్కడ అపియర్ అయిన వాళ్ళేమో అంటే 30% ఫెయిల్ అయ్యారు, పాస్ ఫెయిల్ అయింది 30% అయింది, అటెండ్ అయింది ఎవరు రిమైనింగ్ ఇక్కడ ఫెయిల్ అయింది 30% అయితే పాస్ అయింది ఎవరని చెప్పొచ్చు మనం 70%గా తీసుకుంటామా. 70 + 10 70 + 30 ఎంత 100% అటెండ్ అయితే 30% ఫెయిల్ అయ్యారు, 70% పాస్ అయ్యారు. వై గురించి మాట్లాడితే 150% మోర్ స్టూడెంట్స్ దాన్ దోస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. 150 ఎక్కువ అంటే ఇక్కడ 250 ఉన్నారు కదా. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు టోటల్ స్ట్రెంత్ 250. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ appeared in the same examination అన్నాడు స్కూల్ వై. 80% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ వై పాస్ అన్నాడు. సో ఎక్స్ అండ్ వైలో అటెండ్ అయిన మొత్తంలో 80% పాస్ అయ్యారంట. సో ఎక్స్ వై టోటల్ కనుక మనం చూస్తే ఎక్స్ అండ్ వై యొక్క టోటల్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 100 + 250 ఎంత 350 వస్తుంది. ఈ 350లో 80% పాస్ అయ్యాను అని చెప్తున్నాడా. సో 20% తీసేయండి, 35 70 పోతే ఎంత 280, టోటల్ 280 పాస్ అయ్యారు. టోటల్ ఎంత పాస్ అయ్యారు మనకి ఇక్కడ 280 పాస్ అయ్యారు. సో మనకి అడిగింది ఏంటి ఫైనల్గా క్వశ్చన్లో, ఇక్కడ వై అనే స్కూల్లో ఎంతమంది అంటే వై అనే ఎగ్జామ్లో ఎంతమంది పాస్ అయ్యారు అని అడిగాడు. ఎంతమంది పాస్ అయ్యారో ఆ పర్సంటేజ్ ఎంత ఇక్కడ చూడండి. సో ఇక్కడ 30% ఫస్ట్ ఎక్స్లో 30% ఫెయిల్ అయ్యారు అంటే 70 మెంబర్స్ పాస్ అయ్యారు. ఓకేనా. 280 70 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి నీకు 210 ఉంటేనే కదా 280కి ఈక్వల్ అయ్యేది. జస్ట్ ఇక్కడ 100లో 70 మెంబర్స్ 30 మెంబర్స్ ఫెయిల్ 70 మెంబర్స్ పాస్ అన్నా. సో దీనికి 150 ఎక్కువ 250, టోటల్ 280 పాస్ అయ్యారు. 70 ఇక్కడ ఎక్స్లో పాస్ అయ్యారు. సో 280లో 70 పోతే 210 వైలో పాస్ అయిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉందండి 250 కాస్త 210 అంటే సో 210 అవుట్ ఆఫ్ 250 మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఫ్రమ్ వై అన్నాడు. సో 210 పాస్ అయ్యారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 40 మెంబర్సే కదా అయ్యేది. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 40% అంటే 40 మెంబర్స్ అవుట్ ఆఫ్ 250. 0 క్యాన్సిల్ చేస్తామా, 25 1s are 25 4s are 4 4s are ఎంత 16%. ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. when the price of a sugar increased by 28%, a family reduced its consumption per month such that the expenditure on sugar was only 12% more than the earlier అన్నాడు. సో earlier 1 అన్నాడు. if the family consumed 18.4 kg sugar per month earlier means initial గా, then what is the new consumption of the sugar per month అంటే ఒక కుటుంబం తొలుత అంటే ఇదివరకు ఒక నెలకి 18.4 kgsని ఉపయోగించుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నెల ఎంత ఉపయోగించుకుంటుంది అనేది మనకు అడిగాడు. సో ప్రైస్ కనుక చూస్తే ఎంత పెరిగిందన్నాడు 28% పెరిగిందన్నాడా. సో ప్రైస్ అనేది 100 ఉండాల్సింది 28% పెరిగి 128 అయింది. 100 ఉండాల్సింది 28 పెరిగి 128 అయింది. సో అప్పుడు వాడకం సి అంటే ఏంటి వాడకం కన్జంప్షన్ అంటాం కదా. సో అప్పుడు ఏమవుతుంది 128 ఇక్కడ ప్రైస్ ఏదైతే అవుతుందో దానికి రివర్స్లో తీసుకుంటాం. ఎందుకని ఎక్కువ ప్రైస్ పెరిగితే తక్కువ క్వాంటిటీ వస్తుంది, ప్రైస్ పెరిగితే తక్కువ క్వాంటిటీ వస్తుంది, ప్రైస్ తగ్గితే అదే అమౌంట్కి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. అందుకనే ఒకదానికి ఒకటి యూనివర్సిటీ ప్రొఫెషనల్లో ఉంటాయి కాబట్టి 100 కాస్త 128 అయితే 128 కాస్త 100 అవుతుంది. అంటే ఇదివరకేమో 128 పార్ట్స్ నీకు 128 పార్ట్స్ యూజ్ చేసుకుంటావు, ఇప్పుడు మాత్రం 100 పార్ట్స్నే నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. కానీ క్వశ్చన్ ఏమన్నాడు ఇక అంటే ఇప్పుడు వచ్చేటువంటి నీకు 100 నీకు చాలక 12% మాత్రమే ఎక్కువగా అంటే చక్కెర ధరపై మునుపటి కంటే 12% మాత్రమే పెంచుతున్నావు. పాయింట్ అర్థమైందా. నువ్వు షాప్కి వెళ్తున్నావు
నీకు ఇదివరకు 128 kgs ఇస్తున్నాడు, ప్రైస్ పెరిగింది కాబట్టి 100 kgs ఇచ్చాడు. సో నువ్వు ఏం చేస్తున్నావు, మొత్తం 128 kgs నాకు సరిపోవు, 100 kgs సరిపోవు అని 128 kgs తీసుకోవట్లా, జస్ట్ ఈ 100 మీద ఎంత పర్సెంటేజ్ పెంచుకుంటున్నావు నీ యొక్క, అంటే నాకు మరీ అంటే 128కి 100 ఇస్తే నాకు సరిపోదు, కొంచెం పెంచి నాకు ఇవ్వండి అని నేను కొంచెం ఎక్కువ అమౌంట్ని ఇచ్చి కొంచెం ఎక్కువ పెంచుకుంటున్నా. ఎంత 12%, 100లో 12% ఎంత 12 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది వాల్యూ 112 అవుతుంది, 112. ఇదివరకు నువ్వు ఎంత తీసుకుంటున్నావు 128, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు 112 తీసుకుంటున్నావు. సో క్వశ్చన్ ఏమన్నాడు, 128 అనేది ఇదివరకు నువ్వు తీసుకునే వెయిట్ ఇచ్చాడు కదా కేజెస్ అని, 128 పార్ట్స్ 18.4 kgs అయితే ప్రజెంట్ నువ్వు 112 పార్ట్స్గా తీసుకుంటుంది, ఎన్ని కేజెస్ తీసుకుంటున్నావు. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ చూస్తే ఇక్కడ 8 పోతుంది కదా, 8 1s are 8 6s are 48, 8 1s are 8 4s are 32, 2 7s are 2 8s are, ఇక్కడ 8 2s are 16, 8 3s are 24. ఇది కూడా 2.3 టైమ్స్ పోతే 7 3s are 21, 7 2s are 14, 14 ప్లస్ 2 ఎంత 16, 16.1 kg అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది వరకు నువ్వు 18.4 kgs తీసుకుంటే ప్రజెంట్ ఎంత తీసుకుంటున్నావు 16.1 kgsని తీసుకుంటున్నావు. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 25, ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 16% and then increased by 14%, the number so obtained is now decreased by 30%. What is the net increase or decrease of the in the original number to an integer అన్నాడు. కొంచెం అప్రాక్సిమేట్గా ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేస్తే ఫైనల్గా ఎంత తగ్గింది అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఏమో 16 అనేది పెరిగింది, ఫస్ట్ ఎంత పర్సెంటేజ్ 16% పెరిగింది, నెక్స్ట్ 14% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 2 ఇంక్రిమెంట్స్ని నేను సక్సెసివ్గా తీసుకుంటున్నా, 16 + 4 అంటే A + B + AB by 100. సో 16 + 14 అంటే ఎంత వస్తుంది, 16 10s are 160, 16 4s are 64 అంటే 224, 160 + 64 ఎంత 224 by 100 వస్తుందా. సో by 100. సో మొత్తం ఓవరాల్గా చూస్తే సో ఎంత 32.24 అనేది వచ్చింది. అంటే టోటల్ వాల్యూ ఎంత 32 అంటే ఫస్ట్ 2 డిస్కౌంట్స్ని ఫస్ట్ 2 ఇంక్రిమెంట్స్ని సక్సెసివ్ ఇంక్రిమెంట్గా తీసుకుంటే 32.24 అనేది పెరిగింది. సో ఇప్పుడు 132 అప్పుడు 100 కలిపితే 132.24 అయింది. ఎప్పుడు అది ఫస్ట్ 2 ఇంక్రిమెంట్స్ అయిపోయిన తర్వాత. సో దీంట్లో నుంచి ఎంత తగ్గిస్తున్నాడు 30%ని రెడ్యూస్ చేస్తున్నాడు, మళ్ళీ 30%ని రెడ్యూస్ చేస్తున్నాడు. ఇందులోంచి నేను 30% తగ్గిస్తే 10% ఎంత 13.2, 30 అంటే 13 3s are ఎంత 39, 39 మీన్స్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 40 చేంజ్ పోతుంది. సో 132లోంచి 40 పోతే 132లో నుంచి మనకి ఇక్కడ 132లోంచి 40 రిమూవ్ అయిపోతే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది 92 పాయింట్ చేంజ్ వస్తుంది. 92 పాయింట్ చేంజ్ మీన్స్ 92.5 అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి 92 చేంజ్ వస్తుంది. సో 100తో కంపేర్ చేస్తే 100 92 చేంజ్ మీన్స్ 93 అనుకుందాం దీన్ని. సో చేంజ్ని డైరెక్ట్గా సో అప్రాక్సిమేట్ వాల్యూగా 93 అనుకుంటే చేంజ్ వాల్యూ వస్తుంది కదా 93 అయితే 100తో కంపేర్ చేస్తే 93 ఉంది, ఎంత తగ్గింది 7% తగ్గింది. సో ఆన్సర్ ఏమవుతుంది 7% అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. In an office 70% of total number of employees are females అన్నాడు. 80% of total number of employees including 36 males got promotion. If there are 105 female employees అన్నాడు, then what percentage of female employees got promotion అన్నాడు. సో ఇక్కడ మేల్ ఫీమేల్ అన్నాడు, మేల్ ఫీమేల్ 70% of total number of employees ఫీమేల్స్ అన్నాడు. టోటల్ 100%లో 70% ఫీమేల్స్ అన్నాడు. ఆ టోటల్ ఫీమేల్స్ అనేది ఎంత అని చెప్తున్నాడు 105 మెంబర్స్ అని చెప్తున్నాడు. సో 70% 105 అయితే 7 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 15 టైమ్స్ పోతుందా. సో ఫీమేల్స్ అనేది 105 ఉన్నారు. అప్పుడు మేల్స్ ఏమవుతుంది మేల్స్ 30%, 7 15s are 105, 3 15s are ఎంత 45. ఓకేనా. సో మేల్ ఏమో 45, ఫీమేల్ ఏమో 105. సో టోటల్ నెక్స్ట్ ఏమన్నాడు 80% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ 36 మేల్స్ గాట్ ప్రమోషన్ అన్నాడు. సో టోటల్ కనుక మనం చూస్తే 105 + 45 అంతా 150 అవుతుంది. ఈ 150లో 80% మెంబర్స్కి ప్రమోషన్ వచ్చిందంట. 80% అంటే ఎంత 120.
సో ఇందులో ఎంతమంది మేల్స్ ఉన్నారు? 36 మేల్స్ కూడా ఉన్నారు అని చెప్తున్నాడు. ఇందులో 36 మేల్స్ ఉన్నారంట ప్రమోషన్ వచ్చిన వాళ్ళు. సో ఇక్కడ 36 ఉన్నారు. ఓకే, సో టోటల్ 30 అంటే మేల్స్లో 36, ఫీమేల్స్లో ఎంత? రిమైనింగ్ మెంబర్సే కదా అయ్యేది. సో ఈజ్ ఈక్వల్ టు 120 అన్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ 45 నుంచి 36 ఎంత పర్సెంటేజ్? సో 30 అంటే ఇక్కడ 10% 4 10% 4 8s are 32, 5 8s are 40 అంటే దీంట్లో 80% వస్తుందా? 45లో 80% కదా 36, టోటల్లో 80% 120, 45లో 80% 36. సో ఇప్పుడు ఓవరాల్గా 80%, ఫస్ట్ క్యాండిడేట్ 80% అంటే ఇక్కడ క్యాండిడేట్ కూడా ఎంత పర్సెంటేజ్ అవుతుంది? అప్పుడు 80% కదా అయ్యేది. సో 80%. సో గర్ల్స్లో అంటే లేడీస్లో ఎంత పర్సెంటేజ్ ప్రమోషన్ వచ్చింది అంటే 80% మెంబర్స్కి ప్రమోషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ 120లోంచి 40 పోతే మనకి ఎంత? 40 పోతే 84 అవుతుంది. ఈ 84 అనేది ఇందులో ఎంత పర్సెంటేజ్ అంటే 80%. 10 8s are 80, 5 8s are 40, 84. క్లియర్ కదా. సో ఇక్కడ 80% ఉంది, ఇక్కడ ఓవరాల్గా 80 ఉంది. ఇక్కడ 80 ఉండి ఇక్కడ 80 ఉంటేనే ఓవరాల్గా 80 వస్తుంది. సో అలా 80% అని చెప్పేయచ్చు. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. By selling an article for 2200 rupees, a profit of 10% is earned అన్నాడు. If the same article is sold for 2600 rupees, then what will be the gain percentage అని చెప్తున్నాడు. సో ఇక్కడ 2200కి ఒక ఆర్టికల్ని సేల్ చేస్తే 2200కి సేల్ చేస్తే ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 10% ప్రాఫిట్. దాన్ని ఇలా రాయొచ్చా? 110గా రాస్తావు. ఒకవేళ అదే ఆర్టికల్ని కనుక 2600కి నువ్వు సేల్ చేస్తే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. 2600. ఇక్కడ జీరోని నెగ్లెక్ట్ చేయండి. 220లో హాఫే కదా 110, ఇక్కడ కూడా జీరో నెగ్లెక్ట్ చేయి. 260లో హాఫ్ ఎంత వస్తుంది? 130. సో ఇక్కడ ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 10. ఇక్కడ ఎంత పర్సెంట్ ప్రాఫిట్? 30% ప్రాఫిట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 30 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4. See, question number 28. A dealer offers a cash discount of 20% and still makes a profit of 20% if he కామా పెట్టి ఇక్కడ కామా if he t రిమూవ్ చేయండి. If he further sells 8 articles at a rate of 6 articles, then how much percentage above the cost price does he mark on each article అని చెప్తున్నాడు. సో ఇక్కడ డీలర్ 20% నగదు తగ్గింపును అందిస్తున్నాడు మరియు ఇప్పటికీ 20% లాభం పొందుతున్నాడు. తదుపరి 6 వస్తువుల చొప్పున 8 వస్తువులను విక్రయిస్తే అతను ప్రతి వస్తువుపై ధర కంటే ఎంత శాతాన్ని గుర్తించాడు? ఎంత శాతాన్ని గుర్తించాడు అంటే ఏంటి? ఎంత శాతాన్ని మార్క్ చేశాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? క్యాష్ డిస్కౌంట్ 20% ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. సెకండ్ డిస్కౌంట్ ఏంటి? 8 ఆర్టికల్స్ మార్కింగ్ ఏమో 8 ఆర్టికల్స్, సేల్ చేసేటప్పుడు మాత్రం 6 ఆర్టికల్స్ ప్రైజే సేల్ చేస్తున్నాడు. 6 ఆర్టికల్స్ ప్రైస్కే తీసుకుంటున్నాడు. అంటే ఇచ్చేటప్పుడేమో 8 ఆర్టికల్స్ ఇస్తున్నాడు, తీసుకునేటప్పుడు మాత్రం 6 ఆర్టికల్స్ ప్రైస్ మాత్రమే తీసుకుంటున్నాడు. అంటే 2 ఆర్టికల్స్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఈ 2 ఆర్టికల్స్ అనేది 8లో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత డిస్కౌంట్ అనేది మనకు తెలిసిపోతుంది కదా. 2 1s are 2 4s are 25% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు. సెకండ్ టైం ఎంత డిస్కౌంట్? 25% డిస్కౌంట్. సో ఈ రెండు డిస్కౌంట్స్కి సక్సెసివ్ డిస్కౌంట్స్ కనుక్కుంటే A + B + AB/100. సో అంటే డిస్కౌంట్లు కాబట్టి నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నా. -20 -25 -into ప్లస్. సో 25 2s are ఎంత? 500/100 తీసుకుంటే సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. -20 -25 +5. సో ఓవరాల్గా చూస్తే 40% డిస్కౌంట్ అనేది. -40 అంటే దాని అర్థం ఏంటి? 40% ఓవరాల్ డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పండి. సో మార్కింగ్ 100 తెలియని వాల్యూ కాబట్టి 100% అనుకుంటున్నా. మార్కింగ్ ప్రైస్లో 40% డిస్కౌంట్ పోను 40% డిస్కౌంట్ పోను ఎంతకు సేల్ చేస్తున్నాడు? ఇక 60% కదా సేల్ చేస్తున్నాడు. ఆ 60% అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 120% ప్రాఫిట్. అంటే ఇక్కడ 20% ప్రాఫిట్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది? 20%. ఇప్పటికీ 20% ప్రాఫిట్ పొందుతున్నాడంట. అంటే 60% వాల్యూ 100 + 20 ప్రాఫిట్తో కలిపితే 60% వాల్యూ 120 అయితే మార్కింగ్లో 60% వాల్యూ ఎంత ఉంటే అదే మార్కింగ్లో 100% వాల్యూ ఎంత వస్తుంది? 60 2s are 120, 100 2s are ఎంత? 200% అవుతుంది. సో మార్కింగ్లో 100% ఎంత? 200%. సో 200% అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ మార్క్ చేశాడు? 100% మార్క్ చేశాడు. సో జనరల్గా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. సో మార్కింగ్ ఎంత? 200%. సో కాస్ట్ మీద ఎంత ఎక్కువ ఉంది? 100% ఎక్కువ ఉంది. సో 100% మార్క్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ 29. An article is sold at a certain price. If it is sold at 33 1/3% of this price,
there is a loss of 33.13%. What is the percentage of profit if the article is sold at 80% of original selling price అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక వస్తువుని నిర్దిష్ట ధరకు అమ్మబడుతుంది, అంటే ఒక ప్రైస్కి అమ్ముతున్నాడు. ఆ అమ్మిన ధరలో 33.13%కి అమ్మితే 33.13% అమ్మితే ఎంత లాస్ వస్తుందంట? 33.13% లాస్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా? సో అయితే దాని మొదటి అమ్మకపు ధరలో 80% కనుక అమ్మితే ఎంత శాతం ప్రాఫిట్ మనకు వస్తుంది అనేది అడిగాడు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడంటే, ఈ ధరలో అంటే ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్లో 33.13%కి అమ్మితే 33.13 అంటే 1/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్తామా? సో ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్లో 1/3 అమ్మితే సో నీకు ఎంత లాస్ వచ్చింది? 33.13% నష్టం వచ్చింది, అంటే 1/3 లాస్ వచ్చింది. సో 1/3 లాస్ అంటే ఇది ఏమవుతుంది మనకి? కాస్ట్ ప్రైస్ అవుతుందా? సో కాస్ట్ ప్రైస్ 1 అనేది లాస్ అవుతుంది. సో అంటే నీకు సెల్లింగ్ ప్రైస్లో ఇది వరకు ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్లో చూడండి, ఈ ధరలో అంటే ప్రీవియస్ సెల్లింగ్ ప్రైస్లో 1/3 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? సో కాస్ట్ ప్రైస్ 3 parts 1 part లాస్ అన్నప్పుడు 2/3 కాస్ట్కి ఈక్వల్ అవుతుంది. 2/3 కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 3 parts. కాస్ట్ ప్రైస్ని 2/3కి అమ్మితే, ఈ కాస్ట్ వాల్యూని 2/3కి అమ్మితే నష్టం వచ్చింది కదా, ఆ నష్టం ఎంత? 1/3 ఆఫ్ ప్రీవియస్ సెల్లింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్పీ బై సిపి, ఈ సిపి యువతలకు వస్తే 1 అవతలకి వెళ్తుంది. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో సిపి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 100 అని తీసుకుంటున్నా, ఎస్పీ వాల్యూ 2 ఉంది కాబట్టి 200 అని తీసుకుంటున్నా. సో 100, 200 ఇలా సేల్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ 80% ఆఫ్ ఒరిజినల్ సెల్లింగ్ అన్నాడు. సో ఒరిజినల్ సెల్లింగ్లో 80% అమ్మితే, అంటే ఇక్కడ ఇందులో 80% ఎంత? 160నా? సో 160 అవుతుంది. అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. సో కాస్ట్ ఏమో 100 ఉంది, ప్రజెంట్ సెల్లింగ్ ఏమో 160 ఉంది. సో ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావడం జరిగింది? ఇక్కడ 60% ప్రాఫిట్ అనేది వచ్చింది. 60% ప్రాఫిట్ అనేది వచ్చింది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ 33.13% ఆఫ్ దిస్ ప్రైస్, అంటే ఈ సెల్లింగ్లో 1/3 వాల్యూ అనేది లాస్ ఆఫ్ 33.13 అంటే సో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే అంటే 1/3 అంటే కాస్ట్ ప్రైస్ 3 parts అవుతుంది. అంటే 3 partsలో 1 part లాస్ వచ్చిందంటే 2/3 ఆఫ్ సిపి అంటాం. 2/3 సిపిలో 2/3 అన్నా సెల్లింగ్ ప్రైస్ అన్నా బోత్ ఆర్ సేమ్. సిపిలో 2/3కి అమ్మాడు అన్నా, ఇంత సెల్లింగ్ కన్నా అమ్మాడన్నా బోత్ ఆర్ సేమ్. అందుకనే 1/3 సెల్లింగ్ ఈజ్ ఈక్వల్ 2/3 కాస్ట్గా తీసుకున్నాం. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియోస్ వచ్చినాయి, దాని నుంచి మనం కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకేనా? క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. Anil bought 2 articles A and B at a total cost of 10,000. He sold the article A at a 15% profit, article B at a 10% loss. In the whole deal, he made no profit, no loss. Find the selling price of the article A అంటున్నాడు. సో ఇక్కడ అనిల్ మొత్తం 10,000ని వెచ్చించి ఏ మరియు బి అనే 2 వస్తువులను కొనుగోలు చేశాడు. అతను ఏ వస్తువుని 15% లాభానికి మరియు వస్తువు బిని 10% నష్టానికి విక్రయించాడు. మొత్తం మీద ఒప్పందంలో అతనికి లాభం లేదా నష్టం రాలేదు, అంటే మొత్తం మీద లాభం కానీ నష్టం కానీ రాలేదు. వస్తువు ఏ యొక్క అమ్మకపు ధర ఎంత అన్నాడు. సో నో ప్రాఫిట్ నో లాస్ అన్నప్పుడు ఒక వస్తువు మీద వచ్చిన ప్రాఫిట్ ఉంది కదా, సో ఆ వాల్యూ తీసుకుందాం. 15% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏబి అనే 2 articles కాబట్టి సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చిన 15% ప్రాఫిట్, సో సెకండ్ ఆర్టికల్లో వచ్చిన 10% లాస్, బోత్ ఆర్ సేమ్ అనే కదండి దాని అర్థం. సో బి కాస్ట్ ఉంది, దీంట్లో 15% ప్రాఫిట్, బి కాస్ట్ ఉంది, ఇందులో 10% లాస్, బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 5 2s are 5 3s are. సో ఏ బై బి అని తీసుకుంటే మనకి రెండింటి యొక్క కాస్ట్ ప్రైజ్లు వస్తున్నాయి. 2 parts 3 parts. క్వశ్చన్ ఏమన్నాడు? వస్తువు ఏ యొక్క అమ్మకపు ధర ఎంత అన్నాడు. సో మనకి 2:3 అంటే 5 parts, మనకి 5 parts వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 వస్తువులను 10,000 పెట్టి కొన్నాడు. ఓకేనా? 5 parts 10,000 అయితే 5 parts 10,000 అయితే మనకి ఫస్ట్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. 5 2s are 10, 2 2s are ఎంత? 4,000. సో మనకి ఏమొచ్చింది? కాస్ట్ ప్రైస్ 4,000 వచ్చింది. కానీ వాడు క్వశ్చన్ ఏం అడిగాడు? సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సో ఏ వస్తువుని 15% ప్రాఫిట్ కదా అమ్ముతున్నావు, సో 15% ప్రాఫిట్, ఇందులో 15% ప్రాఫిట్ కనుక చూసినట్లయితే ఓకే, సో ఇందులో 15% ప్రాఫిట్ యాడ్ చేసి రాస్తే ఎంత వస్తుంది? సో 1% 40, 15 4s are ఎంత? 600, అంటే 4,600 అనేది నీకు సెల్లింగ్ అవుతుంది. ఏ యొక్క సెల్లింగ్ ఎంత? 4,000 కొన్నాడు, 600కి అమ్మాడు. 4,600 ఇస్ ద ఏ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకే,